అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ప్రేమను ప్రేమిస్తుంది. రచన రంగనాయకమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? అరే, ఎంత ఆశ్చర్యంగా ఉందో! కాలేజీలో బయలుదేరినప్పుడు బయట ఎండ చూస్తే భయం వేసింది. అప్పుడే ఈ మబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వానొచ్చేలా ఉంది. అప్పుడే చినుకులు బాగా కురిసేలాగా ఉంది. ఆటో పోతోంది ఖాళీగా. ఏమవుతుందిలేవో తడిస్తే. పూల జల్లులా ఉందే చక్కగా. చిన్నప్పుడు వానలో ఎంత తడిచేవాళ్ళమో. కొన్ని విషయాల్లో అమ్మ భలే మంచిది. మొన్న సత్యవతి గారు బుజ్జిగాడిని నీళ్లతోటి దగ్గర ఆడి ఒళ్ళంతా తడుపుకున్నాడని చావబాదింది. పాపం వాడికి ఆ దెబ్బలకే జ్వరం వచ్చేసింది. లేదు, నీళ్లల్లో తడిసినందుకే అంటుంది ఆవిడ. దేవుడొచ్చి చెప్పాలిక. అమ్మ అయితే ఎప్పుడూ నీళ్లలో ఆడుకొనిచ్చేది. ఆహా, మట్టి వాసన ఎంత కమ్మగా వస్తోందో! ఏ సెంట్లు ఏ అత్తర్లు సరిపోతాయి దీనికి? చిన్నప్పుడు ఎర్రటి మట్టి పెళ్ళలు పెట్టి పళ్ళు తోముకునేవాళ్ళం. ఇప్పుడైతే చచ్చే భయం. దాని నిండా క్రిములుంటాయట, గాలిలో కూడా ఏవో ఉంటాయట. అంతా జాగ్రత్త. ఎందుకు వచ్చిన జ్ఞానమో? బాగానే ఉంది ఆలోచన. జ్ఞానంగా ఆలోచించడం తప్ప అన్నిటికీ సత్యవతి గారి మూర్ఖత్వమే బాగుంటుందా ఏమిటి? ఎవరైనా మీదకొచ్చి ఆపుతున్నాడు కారు. మీకు అభ్యంతరం లేకపోతే కారు ఎక్కండి, దిగబెడతాను ఇంగ్లీష్లో. థ్యాంక్స్, వద్దులేండి, ప్లీజ్ ఎక్కండి. కొంచెం పక్క కొంగి వెనక తలుపు తీశాడు. అక్కర్లేదండి, చాలా థ్యాంక్స్, మీరు వెళ్ళండి. వర్షం ఎక్కువయ్యేలా ఉంది, బాగా తడుస్తారు. కొంచెం విసుగ్గా, వర్షంలో తడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అటు చూడండి, ఆ బిచ్చగాడు ఎంత ముసలివాడో. ఆ ఒంటి మీద పీలికలు తడిస్తే ఇంకో గుడ్డ కూడా ఉండదు. స్కూళ్ళ నుంచి వస్తున్న పిల్లలంతా పుస్తకాలన్నీ తడుస్తూ, పోని వాళ్ళనెక్కించుకోండి. ఆ మాటలకు ముచ్చట పడ్డట్టుగా అతని నవ్వు. అందరికీ ఎలా హెల్ప్ చేయగలం? మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. మా నాన్నగారి కీర్తి మీద మీ కారెక్కటం నాకు ఇష్టం లేదులేండి. సర్రన దూసుకుపోయింది కారు. దయాసముద్రుడు మహావిసురుగా తోలుకుపోయాడు దాన్ని. కోపం వచ్చింది కావోను. ధిక్కారమున్ సైతున అన్నట్టు పోతున్నాడు. ఎంత దయ ఆడపిల్లల మీద! అవును, రాజారావు గారి సంగతి ఏం చేయాలి? ఈ వాన సందట్లో పడి ఆ సంగతే గుర్తులేదు. చాలా ఆశ్చర్యం. అంత చొరవగా అడిగేస్తాడనుకోలేదు. ఏదో మామూలుగా మాట్లాడుతున్నాళ్లే అనుకుంటే చాలా దూరం పోయింది వ్యవహారం. సుజాత కన్నా కుసుమ కన్నా అందమైందా తను? పోనీ విశాల ఎంత తెలివైందో! అదేమిటో అందరినీ వదిలిపెట్టి తన మీద పట్టించాడు. అబ్బో, వర్షం ఎక్కువ అవుతోంది. ఆకాశం చాలా గందరగోళ పడుతోంది. శత్రువులు రమ్మంటున్నారు కావోసు యుద్ధానికి. డోళ్ళో భేరీలో వాయిస్తారని చెప్పేవాడు గదు గడ్డం తాత. కత్తులు దగదగలాడేటట్టు విసురుకుంటూ ఆకాశంలో యుద్ధాలు ఎందుకు తాత? చక్కగా తాళాలు వాయిస్తూ పాటలు పాడుకోరాదు అనేవాళ్ళు పిల్లలు. తాత నవ్వి మాయ చేసి ఇంకేదో చెప్పేవాడు. సూర్యుడు పూల తోటకి నీళ్లు పోస్తుంటే అవన్నీ కింద పడి వానొస్తుందట. ఎప్పుడూ నీళ్లే కింద పడతాయి, పువ్వులు ఆకులు కింద పడవే అని అడ్డు ప్రశ్నలు వేసేవాడు రాముడు. ఇప్పుడు ఎక్కడున్నాడో? రామరావు అయ్యాడేమో. ఆ కథలెంత బాగుండేవో! రాముడికి తప్ప ఎవరికీ ఒక్క సందేహం వచ్చేది కాదు. ఆకాశంలో దేవతలు ఎగురుతున్నారు అంటే నమ్మటం, పాతాళంలో పిశాచాలు నిద్రపోతున్నాయంటే నమ్మటం. అలా నమ్మితే ఎంత బాగుండేదో! ఇప్పుడు ఎంత సైన్స్ తెలిసినా అప్పుడొచ్చే ఆనందంలో వందో వంతు రాదే. అందుకేనేమో మనుషులు మూఢనమ్మకాల్ని వదలలేరు. ఇదేమిటి వేదాంతం నాకు? వర్షంలో తడవడం బాగానే ఉంటుంది, కానీ నడవటం ఇబ్బందే. అప్పుడే కుచ్చిళ్లను తడిచి కాళ్ళకు అడ్డం పడుతున్నాయి. ఈ పాడు చీరలు పైటలు ఒంటి చుట్టూ పూతరేకు మడతల్లాగా ఎవరు పెట్టారు ఇలా చుట్టుకోవాలని? సోషలిస్టు దేశాల్లో ఆడా మగ అందరూ ఒకే రకం డ్రెస్ వేసుకుంటారట. పనికి అడ్డం రావు ఆ బట్టలు. మనం కూడా అలా మార్చుకోరాకూడదా? అమ్మో, చచ్చిపోతాం. మన చీరకట్టు సంస్కృతి, అజంతా శిల్పసుందరి ఒరవళ్ళు, మన పట్టులు బెనారస్లు ఏ గంగలో కలుస్తాయి? ఆ పంజాబీ అమ్మాయి కొంత నయం, సుఖంగా నడుస్తోంది. ఆ దుపట్టాతో చాలా ప్రమాదం, దేనికో చుట్టుకుపోతోంది. దాన్ని అవతల మారేస్తే ఆ డ్రెస్ బాగానే ఉంటుంది. మొన్న ఆ డ్రెస్ కుట్టించుకోబోతే అమ్మ కేకలేసింది. అమెరికా వాళ్ళు కూడా మన చీరలనే మోజుపడుతున్నారు కాబట్టి మనం మన చీరలు వదలకూడదు అంటుంది. వాళ్ళు మన చీరల్ని ఇష్టపడితే మనం వాళ్ళ గౌనుల్ని ఇష్టపడాలా వద్దా? మళ్ళీ అది పనికిరాదు. అందరూ మారాలి, మనం మారకూడదు. మన అమ్మమ్మలు చేసిన పనే మనవరాళ్ళు చేయాలి.
రెండో తరాలకు కాదు కదా, 12 తరాలకు కూడా మారని అచంచల స్థిర సంస్కృతి మనది. అయినా ఎవరికో నచ్చింది కాబట్టి ఇది గొప్ప అనుకోవటం ఎంత సిగ్గుచేటు. ఈ అమ్మలతో ప్రతి చిన్న పనికి యుద్ధాలు చేయాలి. అనవసరం శ్రమదానాలు ఎందుకులే, చీరలు కట్టుకుంటే పోద్ది స్వేచ్ఛ వచ్చేదాకా. వర్షం జోరవుతుంది, లాభం లేదు. చేతిలో ఆ పుస్తకాలు ఏమిటి, లైబ్రరీ కూడా ఉన్నాయి. చెట్ల మీదకి పక్షులు, చెట్ల కిందకి మనుషులు చేరుతున్నారు. ఇల్లంటూ ఉన్నవాళ్ళు ఎలాగో పోయి తలుపులు కిటికీలు బిగించుకుని వెచ్చగా కూర్చుంటారు. మరి ఈ పేవుమెంట్ల మీద చెట్ల కింద జీవించే బిచ్చగాళ్ళు జీవించడం ఇది జీవితం అనాలా దాన్ని? పక్షులకైనా లేని ఇంత దీనస్థితి. దేవుడు ఎవరో అన్నట్ట, పిట్టలకి చెట్లు ఉన్నాయి, నక్కలకు తొర్రలు ఉన్నాయి, ఏమీ లేని మనుషులారా నా దగ్గరికి రండి అని పిలిచాట. పక్షులకి జంతువులకి అక్కర్లేని దేవుడు మనుషులను ఉద్ధరిస్తాట. మాకు కూడా చక్కటి భవనాలు ఉన్నాయి, వానకి ఎండకి భయం లేని నివాసాలు ఉన్నాయి. నీ పనేదో నువ్వు చేసుకోబోయి దేవుడు అనే బిచ్చగాళ్ళంతా చెప్పగలిగితే అదంతా దూరపు కళ అన్నారు ఎవరో. అవును, ఇంకా కొన్ని శతాబ్దాల దూరమో. ఇక లాభం లేదు. బట్టలు తల శుభ్రంగా తడిశాయి. ఈ భారత చీర చుట్టుకుని కాళ్ళు తడబట్టేటట్టున్నాయి. ఈ పుస్తకాలని రక్షించాలి కదా, వాహనం ఎక్కక తప్పదు. ఏయ్ ఆటో! ఇక సుధా ఆటో దిగి గేటు తీసుకుని తడి బట్టలతో నెమ్మదిగా నడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది. తన గదిలో టేబుల్ మీద పుస్తకాలు ఆరబెట్టి అల్మరాలోంచి బట్టలు తీసుకుని స్నానానికి పోతూ మళ్ళీ ఆలోచనలో మునిగింది. ఏదో జరిగినట్టుంది. నాన్న తలెత్తి చూశాడే కానీ మాట్లాడకుండా అయ్యో అలా తడిసావే అనకుండా పేపర్లో మునిగాడు. అసలు ఈ వేళప్పుడు నాన్న పేపర్ చదవడు. పైగా ఈ వర్షంలో ఏ నవలన్నా చదువుకోక ఆ పిచ్చి రాజకీయాలు వీళ్ళకి ఎలా నచ్చుతాయో. ఆ వియత్నాంలో అదేమి యుద్ధమో, దానికి ఎప్పటికన్నా అంతుందో లేదో. ఏమిటో రాస్తారు పేపర్ల నిండా, సగం అబద్ధాలు, అర్థం కావు. ఏవీ తెలియకుండా తనకే ఇంత కోపం వస్తోంది అమెరికా మీద. ఎన్నో ధర్మపన్నాలు మాట్లాడే ప్రిన్సిపాల్ అస్తమానం స్టేట్స్ అని పాట పాడతాడే. ఆ బంగ్లాదేశ్ వార్తలంటే చాలా ఇష్టంగా ఉండేది మొన్నటిదాకా. అక్కడ ఎంతోమంది ఆడవాళ్ళని ఇళ్లలోంచి తరిమేశారట, చెడిపోయారని. మనుషులు కూడా చెడిపోతారా? పళ్ళో కూరగాయలో చెడిపోయినట్టు. అన్నట్టు మనుషులంతా కాదు, ఒక ఆడవాళ్లే చెడిపోతారు. శత్రువు వచ్చి మీదబడి పెడరక్కలు విరిచికట్టి బూటు కాలుతో తన్ని తుపాకీలతో పొడిచిన ఏ మగాడు చెడిపోడు. పైగా వాడు వీరభక్తుడో దేశభక్తుడో అవుతాడు. సరిగ్గా అలాగే అంత నిస్సహాయంగానే ఆక్రోశిస్తూ శత్రువు చేతిలో పడ్డ ఆడవాళ్ళు మాత్రం చెడిపోతారు. తల్లులు, తోబుట్టువులు, భార్యలు, కూతుళ్ళు ఇక పనికి రాకుండా అయిపోతారు. స్వతంత్రం తెచ్చుకున్నారట. ఎవరి కోసం? ఏమీ తప్పు చేయని ఆడవాళ్ల మీద వీళ్ళంతా చేసిన దౌర్జన్యం మాట ఏమిటి? స్వతంత్రం అంటే మనం లాక్కునేదేనా, ఇచ్చేది కాదా? పశువులు ఎంత గొప్పవో. అసలు శత్రువు ఎప్పుడు మన సిరి సంపదల మీదే కాదు, మన నీతి మీద, పవిత్రత మీద, మనం గొప్పగా ఆరాధించుకునే విలువల మీద దెబ్బతీస్తాట. మనల్ని అవమానించి మన ఆత్మాభిమానాన్ని గాయపరిచి మన జీవితాలు చిన్నాభిన్నం చేయటమే వాడి లక్ష్యం అన్నమాట. అసలు మన విలువలు ఇంత అల్పమైనవి కాకపోతే ఎవరెంత కక్ష సాధించినా బలాత్కరించినా మన పవిత్రత పోదనుకుంటే, శత్రు సైనికుడి క్రూరత్వంతో అవమానపడ్డ స్త్రీని ఆమె భర్త ప్రేమతో అక్కున చేర్చుకుని కన్నీరు తుడిస్తే అబ్బో చాలా సంస్కారం కావాలి మనుషులకి, దేశాలకి. తనని అమ్మ చూడలేదా? చూసినట్టే ఉందే. అలా తడిసావేమిటి అనాల్సిందే. సుబ్బులు కూడా మొహమెత్తకుండా పనిచేసేస్తోంది. ఏం జరిగిందో మరి. ఏదో జరుగుతూనే ఉంటుంది. పోట్లాటలు కల్పించుకోవటమే లక్ష్యం కొందరికి. ఏ చిన్న కారణమైనా దానికి ప్రోత్సాహం ఇస్తుంది. ఇక కష్టాలకేం కరువు. అమ్మా నాన్న అందరిలాంటి భార్యాభర్తలే అయితే, పెద్దవాళ్ళు ఎవరో చేసిన పెళ్ళి అయితే ఇంత ఆలోచించక్కర్లా. ప్రేమ వివాహం మరి. ప్రేమ అంటే మాటలా? సరిగ్గా అర్థం కాదు కానీ చాలా గొప్పదై ఉండాలి. అంత గొప్పదా? ఏమో నమ్మాలనిపించదు. అంత గొప్పదైతే మరి. రాజారావు గారు భలే ఆయన. ప్రేమ గీమ నసపెట్టకుండా తిన్నగా పెళ్లిలోకి దిగాడు. నీలాంటి అమ్మాయి కోసమే నీలాంటి అనేశాడు. అంత చనువు ఉందనుకో. నాలాంటే కానీ నేను కాదు కదా మాస్టారు అని నవ్వితే, ప్లీజ్ సుధా ఈ విషయం సీరియస్గా ఆలోచించు, తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడు అని ఆగాడు. కలుసుకుందాం అని కాబోలు ఆ చివర ఎవరో వచ్చి ఆయన్ని పిలుస్తుంటే బయటపడింది తను. కొన్నాళ్ళ నుంచి ఆయన ఈ ధోరణిలోనే ఉన్నట్టున్నాడు. అసలు తాను ఎప్పుడూ అంత ఇష్టం చూపించలేదే. కొంచెం నవ్వి చనువుగా మాట్లాడితేనే ప్రేమ వచ్చేసిందన్నమాట ఆయనకి. భలే ఆశ్చర్యంగా ఏమీ తొణక్కుండా అడిగేశాడు. ప్రాక్టికల్ మనిషి, అందంగా ఉంటాడు, సందేహం లేదు, మంచివాళ్లాగే కనిపిస్తున్నాడు. మరి అంత కోరి తనే ప్రేమించి ప్రేమేమిటి? అబద్ధాల్లో అబద్ధం. అది ఎన్నాళ్ళు నిలుస్తుంది? నిలుపుకోవటం చేతనైతే జీవితాంతం నిలుస్తుందేమో.
పిచ్చి, నమ్మకూడదు, చేతకాకే నా అమ్మా నాన్న ఇలా అయిపోతున్నారు. మరి అయితే ఆయనకు మాత్రం ఏం చేతనవుతుంది? మహామహా వాళ్ళకే అసాధ్యం అది. రాజారావు గారిని అడిగితే సరి, ఏమండి మీకు ప్రేమను నిలుపుకోవటం చేతనవుతుందా అని. పాపం తెల్లమొహం వేస్తాడు. ఎంత వాన కురిసినా చలేయటం లేదే, వాన చప్పుడు ఎంత బాగుంటుందో. ఏం టిఫినో ఇవాళ, అబ్బా ఆకలి. సుధా పొడి టవల్తో మొహం దుడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళబోయింది. భోజనాల బల్ల మీదే ప్లేట్లన్నీ మూతలు పెట్టున్నాయి. కుర్చీలో కూర్చుని ప్లేట్ దగ్గరికి తీసుకుంది. మూత తీసి చూస్తే ఉప్మా. చూడటానికి భలే అందంగా ఉంది, రాజారావు గారిలాగా. రుచి ఎలా ఉందో కానీ. నాన్న ఇంకా పేపరేనా? గొప్ప సంగతి. అమ్మా చంద్రశేఖర్ రాలేదా, వచ్చేళ్ళాడా? 2 నిమిషాలైనా జవాబు లేదు. అమ్మకి బాగానే వినిపించింది మరి. అంటే అమ్మకి మాట్లాడాలని లేదన్నమాట. పోన్లే, అదే మంచిది. ఎవ్వరూ ఎప్పుడూ ఇష్టం లేని పనులు చేయకూడదు. అతని ఇంటర్వ్యూ ఏమైందో ఏమిటో, ఎంత ఆశతో వెళ్ళాడో. అంతంత చదువులు చదివి ఉద్యోగాలు ఇమ్మని ముష్టి వాళ్ళలాగా యాచించడం. ప్రతి నిరుద్యోగి ప్రతి నిమిషం ఎంత క్షోభ భరిస్తున్నారో. ముష్టితో జీవించే వాళ్ళు ఇంకెంత భరిస్తారో. చాలా కష్టాలు ఊహకు అందవు. ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా, సుబ్బులకి ఇష్టమైన సిలోన్ తెలుగు పాటలు కూడా పెట్టకుండా. అసలు ఏమైంది ఇవాళ? 1 తారీఖు కూడాను. ఇద్దరికీ జీతాలు వస్తాయి. చాలా సరదాగా ఉండే రోజు. అంత గొప్పగా తమ ప్రేమతో జీవితాలు ఏకం చేసుకున్న వాళ్ళకి కష్టాలేనా జీవితాల్లో? ఆ వెంకట్రామయ్య గారు పార్వతమ్మ గారు పోట్లాడుకున్నారంటే ఆయనకి చాలా ఆస్తి ఉందని ఈవిడ పెద్దలు, ఈవిడ బాగా కట్నం నగలు పట్టు చీరలు తెస్తుందని ఆయన పెద్దలు పెళ్లి చేశారు. మనిషికి జరిగిన పెళ్లి కాదది. వీళ్ళ డబ్బుకి వాళ్ళ డబ్బుకి పెళ్ళి అన్నమాట. ఆ డబ్బంతా తగలేస్తాడు ఆయన. అందులో గొప్ప నేర్పరట. ఆ నేర్పు ఆవిడకి ఏమీ నచ్చదో. తిడుతుంది, కొడతాడు, ఇంకా తిడుతుంది, ఇంకా కొడతాడు. సరే, అదంతా నిత్యం. సూర్యుడు తూర్పును ఉదయించినంత సత్యం. అంత సహజంగా జరిగిపోతూ ఉంటుంది. గమ్మత్తు ఏమిటంటే ఆవిడ ఎప్పుడొచ్చినా ఒక కొత్త నగ పట్టుకొచ్చి మా వారు నా కోసం కొన్నారు అంటుంది. మా వారు నాకు ఇవాళ కడుపు నిండా అన్నం పెట్టారు అంటుంది. ఓ గ్లాసు మంచినీళ్ళు కూడా ఇచ్చారు అంటుంది. అంటే ఎలా ఉంటుంది? ఆవిడ మాటలన్నీ అమ్మకు బాగానే ఉంటాయి. ఆశ్చర్యం, ఎప్పుడూ విసుక్కోదు. రాధత్తయ్య మేనత్త కొడుకట వాళ్ళ ఆయన. ఎంత చక్కగా ఉండొచ్చునా, ఎంత ఘోరంగా ఉండడానికి వీలుందో రీసెర్చ్ చేస్తున్నారు. ఇంకెంత కనిపెట్టేస్తారు. వాళ్ళ కృషి దీక్ష అలాంటివి. జోగారావు గారు కూడా ఎందుకు దండగా, ఆయనవన్నీ వెధవ దరిద్ర బుద్ధులండి అంటుంది వాళ్ళ ఆవిడెప్పుడు పుట్టింట్లోనే ఉంటుంది. ఈయన ఎప్పుడు ఓళ్ళ మీద తిరుగుతాడు. ఆ వెధవ దరిద్ర బుద్ధుల గూఢార్థం ఏమిటో చాలా కాలం అర్థం కాల. ఆయన గొప్ప రసికుడు అన్నమాట. రసికుణ్ణి దరిద్రుడు అనొచ్చా? ఈసారి అడగాలి తెలుగు మాస్టర్ని. అన్నపూర్ణ గారు అబ్బా ఎంత మూర్ఖమో ఆవిడ. లేచింది మొదలు మా కులం, మా శాఖ, మా గోత్రం అంటూ కుల ప్రచారానికే ఈ లోకానికి వచ్చినట్టు. కాళికాదేవి తన మీదే ఈ భారం పంపినట్టుగా మాట్లాడుతుంది. పోనీ ఇతరుల దగ్గర పర్వాలేదు, ఆవిడ్ని భరించలేకపోతే స్నేహం మానేస్తారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన భర్త దగ్గర కూడా మా వంశంలో ఇలాంటివి అన్నడూ ఎరగం. అసలు మా కుటుంబం, మా తాతగారు, మా పుట్టింటారు అని ప్రారంభిస్తుంది. పోనీ నవ్వి ఊరుకోరాదు ఆయన? వినేవాళ్ళకి ఆసక్తి లేకపోతే ఆవిడ మాత్రం ఎన్నాళ్ళు వర్ణిస్తుంది. అసలు చాలామందిని సినిమాలు చూసినట్టు చూసి ఆనందించాలి. ఆయనకి సినిమాలంటే ఇష్టమే. ఇది టిక్కెట్ లేని సినిమా కదా, ఊరుకునేవాడే కానీ ఆవిడ వంశం కన్నా ఈయన వంశం మరీ గొప్పదైపోయాక ఏం ఊరుకుంటాడు? అదేం కాదు, మా వాళ్లే మీ వాళ్ళకన్నా అని చిన్న అభ్యంతరం లేవదీస్తాడు. మీరు అలా అంటే నేను ఊరుకోను. అసలు మా తాతగారు అని ఈవిడ. ఏడిసేళ్లే మీ తాతగారు. మీ తాతే ఏడుస్తాడులేండి. నోరుమై పళ్ళు రాలగొడతాను. చివరికి ఆయన తాతే గొప్పవాడవుతూ ఉంటాడు. ఆయన బండతిట్లతో ఆవిడ నిజంగానే నోరు మూసి బోరును ఏడుస్తుంది. ఒక్కటి మాత్రం నిజం, పెళ్ళాన్ని వెకిలిగా తిట్టే వంశం అయింది. ఆయన ఆ కమ్మటి తిట్లన్నీ చక్కగా రాయించుకునే వంశం ఈవిడది. ఈడు జోడు సరిపోవాలంటారే, అది అక్కర్లేదు కానీ వంశం సరిపోవాలి. తన అన్ని తిట్లు తింటూ ఉంటే తన గొప్ప వంశీకులు ఎవరు ఎందుకు రారో, తనను ఎందుకు రక్షించరో ఆవిడకు పట్టదు. మళ్ళీ 2 రోజులు పోయాక మీకు తెలియదు కానీ మా తాతగారు అబ్బో ఆయన టీవీ. ఈ 2 రోజుల్లోనే ఆ ముసలాయనకి అంత టీవీ ఎలా మొలిచిందో అర్థం కాక ఈయన మళ్ళీ ఏడిసావులే. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, వాళ్ళిద్దరూ వాళ్ళతో వాళ్ళే పోట్లాడుకుంటూ ఉంటారు మళ్ళీ. ఈ మనుషులెవరి మధ్య ప్రేమబంధం లేదు. అసలు ఇవన్నీ ఒట్టి వివాహ బంధాలు. కట్నాల చదువుల్లాగా, పెళ్లి సంగీతాల్లాగా సాంప్రదాయపు ఉత్సులు.
అవి నానా చిక్కులు పడి కాళ్ళకి చేతులకి కంఠాలకి బిగుసుకుంటాయి. విప్పుకోవడం చేతగాక పెనుగులాడి మరీ చిక్కులు వేసుకుని ముళ్ళు పడేసుకుంటారు. కానీ అమ్మా నాన్న అలా కాదే. అదేమిటి జీడిపప్పంతా ఏరు పెడుతున్నావు? ఉలిక్కిపడి తలెత్తింది సుధా. జీడిపప్పంతా ఇంకో ప్లేట్లోకి చేరింది. అదంతా మళ్ళీ ఉప్మాలో పడేసుకుంది. అమ్మ మొహం చాలా విచారంగా, నాన్న ఇంకా రాలేదు టిఫిన్కి, అమ్మ కూడా తినటం లేదు, మిగతా ప్లేట్లు అలాగే ఉన్నాయి. ఏమైందమ్మా అనాలని మనసులో అనుకుంది. ఏం లాభం, ఒక్కోసారి చెప్పదు. వాళ్ళ వ్యవహారాలు పిల్లలకి చెప్తే వాళ్ళ గౌరవానికి చాలా భంగమట. మళ్ళీ పిల్లల మీద పెత్తనాలు చేయడానికి కేకలేయడానికి వీలుండదు. మనసు విప్పి పిల్లలకి చెప్పి వాళ్ళతో కష్టసుఖాలు పంచుకుందామని ఈ పెద్దవాళ్లకు అనిపించదు. పోనీ అడిగితే అమ్మ మనసు కొంచెం తేలిక పడుతుందేమో. నిజమే కానీ తన మనసు చాలా బరువెక్కుతుందే. అమ్మ తప్పంతా నాన్న మీద చెప్తుంది, నాన్న తప్పంతా అమ్మ మీద చెప్తాడు. చాలాసార్లు ఎవరూ కరెక్ట్ అనిపించరు. ఆ మాట అంటే ఇద్దరికీ కోపాలే. ఎవరికి వాళ్లే తనని తన పక్షానికి లాక్కోవాలని చూస్తారు. ఒక్కోసారి నాన్న చాలా మంచిగా ఉండి ఒక్కోసారి మహామూర్ఖంలోకి దిగుతాడు. అమ్మ కూడా అలాగే ఒక్కోసారి దేవతలా కనపడి ఒక్కొక్కసారి రాక్షసంగా ప్రవర్తిస్తుంది. అమ్మ ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే నాన్న కోపం వచ్చేస్తుంది. ఆలస్యంగా వస్తే అమ్మకి స్నేహితులు సరదాలు ఉండవా? నాన్న డబ్బు ఎక్కువ ఖర్చు పెడితే అమ్మ రుసరుసలాడుతుంది. డబ్బును ఖర్చు పెట్టుకోవడానికి కాక ఇంకేం చేసుకుంటారు? ఎవరు ఏ పని ఎందుకు చేశారో శాంతంగా ఆలోచించుకోరు. ఒకరు చెప్పే కారణాలు ఇంకొకరు నమ్మరు. అసలు ఒకరి ప్రవర్తన మీద ఒకరికి గౌరవం ఉండదు. కత్తులో సోలాలో విసిరినట్టు మాటలు విసురుకుంటారు. రెండో వాళ్ళు విలవిల్లాడేటట్టుగా. ఒక్కొక్కసారి ఇద్దరూ భద్రశత్రువుల్లాగా, ఒకరి బాధ ఇంకొకరికి ఆనందం కలిగేలాగా, ఒకరినొకరు హతమార్చుకునేలాగా. అలాంటి వ్యక్తులు భార్యాభర్తల జీవన సహచరుల. అంతేకాదు ప్రేయసీ ప్రియులు. 20 ఏళ్ల కిందట ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినవాళ్ళు. మీ నాన్న చూడు టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయినట్టున్నారు అని పరాగ్గా తలెత్తి తల దించేసుకుంది మాధవి. అమ్మకి తనతో మాట్లాడాలని చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు ఒక్క మాట అడిగితే అంతా చెప్పేస్తుంది. ఇప్పుడేం వినాలని లేదు తనకి. కొందరు మనుషులు ఎదుటి వాళ్ళని రేడియోలాగా ఉపయోగించుకుంటారు. తమకు వినాలని ఉన్నప్పుడు మాత్రమే రేడియోను ఆన్ చేసినట్టుగా పలకరించి అక్కర్లేనప్పుడు మూసేస్తారు. చంద్రశేఖర్ ఇంకా రాలేదే. ఈ పూట నుంచే ఉద్యోగం చేసేస్తున్నాడో ఏమిటో. తల్లకిందులుగా ఎంత చక్కగా పాకుతుందో చీమ గోడ మీద. అది బల్ల మీదకు దిగింది. పాపం ఆకలేస్తుందేమో. అరే గాబరా పడి వెనక్కి తిరక్కి గోడెక్కుతోంది. టేబులే దానికి తల్లకిందులుగా ఉంది కావను. నాన్న వ్యవహారంలాగా. వీటికి కూడా ప్రేమలు, వర్ణాంతరాలు, ఆఫీసులు, కోపాలు ఉంటాయా? వాన బాగా తగ్గిపోయింది. నాన్న క్లబ్కు వెళ్ళిపోయాడన్నమాట. కోపం వస్తే అన్నం మానేయటం, టిఫిన్ మానేయటం, అలక, బెదిరింపు, సిల్లి. దేనికి నిజంగా బాధపడాలో, దేన్ని సమస్యగా పట్టించుకోవాలో ఎంత వయసు వచ్చినా తెలియటం లేదు ఆయనకి. అందరిలాంటి వాళ్ళు కారే. అదే ఆశ్చర్యం. 2 ఏళ్ల కిందట ఎప్పుడో అమ్మా నాన్న ఏదో వ్రతం చేసినప్పుడు పీటల మీద కూర్చున్న వాళ్ళని చూసి అందరూ ఆది దంపతుల్లా ఉన్నారు, సీతారాముల్లా ఉన్నారు అని తెగమెచ్చుకున్నారు. ఆది దంపతులు పోట్లాడుకుంటారో లేదో. సీత ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే రాముడు ఏం చేస్తాడో, లక్ష్మణ ఈమెను మేలెక్కించిరా అంటాడేమో. అది చాలా నయం, చెవిలో జోరీగలాగా సాధించే కన్నా. అసలు అమ్మని పెళ్లి చేసుకోవటానికి వీలు కాకపోతే ఆత్మహత్య చేసేసుకుందాం అనుకున్నట్ట నాన్న. నిజంగా అలా చేసేసేవాడేమో. అప్పుడు నిజంగా అంత ఇష్టం ఉండేదా? ఎంత గొప్ప ప్రేమో. చాలా గౌరవం కలుగుతుంది తలుచుకుంటే. అమ్మకి మేనరికం ఉందట. నాన్నకు వేరే పెళ్ళైతే బాగా కట్నం వచ్చేదట. పైగా ఇది కులాల్లో తేడా. నూతిలో కాళ్ళు పెట్టు కూర్చుందట నాన్న తల్లి. అమ్మ వెనకాల ఎన్నో హెచ్చరికలు, కాపలాలు. పాపం నిజంగా ఎంత క్షోభపడ్డారో ఇద్దరు. ప్రేమ అనేది నిజమేనేమో. ప్రేమ ముందు ఏ హద్దులు ఆంక్షలు నిలబడవట. లేకపోతే అంత సాహసం ఎలా వస్తుంది? ఆ రోజుల్లో వర్ణాంతర వివాహం అంటే కొంచెం కష్టమే కదా. కానీ వీళ్ళు నిలబడ్డారు. అసలు వర్ణాంతరం ఏమిటి? శుద్ధ తప్పు. వర్ణరహిత అనాలి. కులాలు మతాలు పూర్తిగా లేవనుకోవాలి. లేవనే అనుకున్నారు. ఆ ప్రేమాకర్షణలు అవి ఏమీ లేవనుకున్నారు. కానీ ఇద్దరి మనసుల్లోనూ ఉన్నాయి చేదస్తాలు. అమ్మ నాన్న కులం గురించి ఎవరికి చెప్పదు. ఆ మాటే మర్చిపోయింది. ఎవరికన్నా చెప్పాల్సి వస్తే బ్రాహ్మణం అంటుంది. నాన్న అదే ఒప్పేసుకుంటాడు. నాన్న కూడా అదే ఇష్టం. తను గొప్ప కులంలో కలిసినందుకు గర్వపడుతున్నట్టుగా కనిపిస్తాడు. అమ్మ బొత్తిగా అవసరం లేని సమయంలో కూడా ఏదో వీలు చేసుకుని మా బ్రాహ్మణంలో పొట్లకాయ పచ్చడి ఇలాగే చేస్తారు అంటుంది. మా బ్రాహ్మణంలో సంగీతం అంటే పడిచేస్తారు. మా బ్రాహ్మణంలో అమ్మ బ్రాహ్మణ పాట పాడుతుంటే నాన్న ఎంత చక్కగా వంత పాడతాడో. మళ్ళీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో చాలా విసుక్కుంటాడు.
అస్తమాను ఎందుకా మాటలు అంటాడు. ఒక్కోసారి ఇంకా కోపం తెచ్చుకుంటాడు. అబ్బా ఎన్నాళ్ళు మభ్యపెట్టారో తన్ని. బొంబాయి రేఖ కొత్తగా స్కూల్లోకి వచ్చినాడు. 10 ఏళ్ళు అవుతుందా, ఇంకో 2 ఏళ్ళు ఎక్కువేనేమో. రేఖ ఎక్కడుందో, ఎంత మంచిదో. అంత చిన్నప్పుడు మీ కులం ఏమిటి అని బళ్ళో పిల్లలు అడిగితే బొంబాయి అంది. ఊరు కాదు కులం. బొంబాయే అంది. ఊరు కాదు ముర్రో, మీ కులం కులం అని పిల్లలంతా నవ్వుతుంటే తెల్లమొహం వేసింది. ఆ పిల్ల కులం తమకు తెలియకుండా పోతుందేమోనని ఎంత నిరాశపడిపోయారో ఈ పిల్లలందరూ. అప్పుడు జానకేనా? అవును, దానికే అలాంటి బ్రహ్మాండమైన ఐడియాలు వచ్చాయి. గుండెల మీద బాదుకుంటూ, ఇలా చూడు మేము బ్రాహ్మణం అంది. పక్క పిల్ల భుజం మీద పొడిచి, వీళ్ళు నా ఇళ్ళు అంది. ఇంకో పిల్ల వీపు మీద సరసబోతుంటే ఆ పిల్ల తప్పుకుని కోమట్లం అని చెప్పింది. ఇంకా కొందరు ఉత్సాహంగా ఎవరి కులం వాళ్ళు చెప్పుకున్నారు. కొందరు చిన్న మొహాలు చేసుకుని వెనక్కి తగ్గారు. అప్పుడు తను కూడా చాలా గొప్పగా మేం బ్రాహ్మణం అంది. ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టు 2-3 తన మీద విరుచుకుపడ్డారు. ఏయ్ సుధా, మీరు బ్రాహ్మల? భలే అబద్ధాలు. మీరు అచ్చంగా బ్రాహ్మలేం కాదు. మీ నాన్నగారు మా నాన్న ఏమిటి? మా నాన్న? మీ నాన్న బ్రాహ్మలేం కాదు, కావాలంటే అడుగు. తనకేమిటో విచిత్రంగా అనిపించింది. తనకన్నా వాళ్ళకి తెలిసినట్టు మాట్లాడేస్తుంటే తెల్లమొహం వేసుకుని నుంచుని తను. అప్పటికి అర్థమైంది రేఖకు అసలు సంగతి. ఓ అదే మీరు అడిగేది? మాకు అలాంటివి లేవు. ఎప్పుడో మా అమ్మకి నాన్నకి ఏవో ఉండేవట, తర్వాత అవన్నీ వదిలేశారు. ఏమీ లేవని చెప్పేస్తారు మా అమ్మ వాళ్ళు అంది. ఈసారి ఈ సంగతి మిగతా పిల్లలకు అర్థం కాల, తనకు కూడా అర్థం కాల. పిచ్చి పిల్లని చూసినట్టు చూస్తున్నారు అంతా. పోనీ అలా చెప్పాలి, అంతేగాని అబద్ధాలు ఎందుకు అంది జానకి. ప్రపంచాన్ని అబద్ధాల నుంచి రక్షించే భారం తనదే అయినట్టుగా. తనకెంతో సిగ్గేసి ఏడుపు వచ్చేసింది. అసలు కులం ఎందుకు, ఏం చేస్తారు దాంతో అంటుంది రేఖ జానకితో. జానకి ఏం చెప్పిందో తను వినలేదు. మొహం వేళ్లాడేసి పుస్తకాలు పట్టుకుని గేటు దాటింది. ఇంటికొచ్చి అమ్మని కావుగులించుకొని బావురు మంది. మనం బ్రాహ్మలం కాము అమ్మ, మనం బ్రాహ్మలం కామా అని స్వర్గలోకాల్లోంచి జారిపోతున్నట్టు ఏడిచింది. చావు ఊరుకో, ఎందుకు కాదు, ఎవరన్నారు అంది అమ్మ. మా ఊళ్ళో జానకి వాళ్ళు నాన్న ఎవరో అట కదా అని మళ్ళీ ఏడ్చింది. ఎవరో అయితే ఏం పోతుంది, బ్రాహ్మలు కాకపోతే ఏం పోతుంది. ఇప్పుడైతే అలా ఏడుస్తుందా తను? ఎంత అజ్ఞానంలో ఉంచారో తన్ని. తను తొందరగానే ఆ హద్దుల్లోంచి బయటపడింది, కానీ ఇప్పటికీ అమ్మ బయటపడిందా? బాగా జ్ఞాపకం. అమ్మ చాలా చిన్నబుచ్చుకుంది అప్పుడు. ఏదో కులం, అవన్నీ చిన్నపిల్లలకి ఎందుకు, ఇంకేం పని లేదా వాళ్ళకి అని చాలా కోపం తెచ్చుకుంది. నాన్న కూడా సంగతి అంతా విని అసలు ఆ వెదవబడికి వెళ్ళొద్దను అని నిప్పులు కురిపించాడు. నిజంగానే ఆ బడి మాన్పించాలని ప్రయత్నాలు చేశారు. తర్వాత ఆలోచించినప్పుడల్లా ఎన్ని సందేహాలు, ఎన్ని బళ్ళల్లోంచి ఎన్ని ఊళ్ళలోంచి పారిపోతాం, అంతా తప్పు పనే చేసాం. తనకి చిన్నప్పుడే నిజం తెలిస్తే తను ఎంత గర్వంగా చెప్పి జానకి నోరు మూయించేది. నాకు కులమతాలు లేవు, ఏ మూర్ఖత్వాలు లేవు అని చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఎవరికైనా. ఈ ఆలోచనలన్నీ తనకే కానీ అమ్మకి నాన్నకి రావా? వాళ్ళకి ఆనందం రాదా? సుధ ముఖం చిట్లిస్తూ కొంచెం తల తిప్పింది. అమ్మాయి ఎందుకో కేకలేసి సుబ్బుల్ని చటుక్కుని ఏదో తిట్టింది. సరిగ్గా వినపడలా. తను వింటుందేమో అనే భయం అమ్మకి. ఎన్నిసార్లు వాదిస్తుంటాను, ఏం లాభం, మళ్ళీ ఆ తిట్టే. నీ శూద్రబుద్ధి బానించుకున్నావు కాదు అనే అంటుంది తను పోట్లాడితే. అబ్బా ఏదో అలవాటైపోయింది, లేదు ఏం ముంచుకుపోయింది అంటుంది. ఏదో ముంచుకుపోతూ ఉండాలన్నమాట ప్రతి దానికి. నిజంగానే ఎవరైనా కులం పేరెత్తగానే ఆకాశం మీద నుంచి ఓ పిడుగు పడిపోతూ ఉంటే భలేగా ఉండు. ఏ మనిషి. ఈవిడ కూడా చిన్నప్పుడు జానకిలాగా బళ్ళో పిల్లలందరి కులాలు అడిగి వెక్కిరిస్తూ ఉండేదేమో. మీ భోజనం విషయాల్లో ఏవీ సమస్యలు రాలేదా అని ఎవరన్నా అడిగితే, అబ్బే లేదండి, మా వారు దాదాపు బ్రాహ్మణ భోజనమే అని ఊరుకుంటుంది. నాన్న ఎందుకో మరి చాలా కాలం ప్రయత్నించాడు చేపలు అవి తినకూడదని. అసలు ఎందుకు ప్రయత్నించాలి? ఒకరికి ఇష్టమైన ఆహారం ఎందుకు మార్చుకోవాలి? జీవహింస వద్దనుకుంటే అది వేరే సంగతి. నాన్న కొన్నాళ్ళు మానేసింది అందుకు కాదు, కానీ బ్రాహ్మణ భోజనం కీర్తి కన్నా నాన్నకు చేపల రుచే జయించిందా? తనకి చిన్నప్పటి నుంచి కోడిగుడ్లు అవి తినడం అలవాటు లేకపోయినా సుశీల వాళ్ళింట్లో ఆమె ఆమ్లెట్ల రుచే తన అలవాట్లను కూడా జయించింది. అమ్మకి చెప్తే అమ్మ కోపం చూడాలి. ఆ బాబుకు తగ్గ కూతురు వేయవు అంది చాలా అసహించుకుని. నీ ఇష్టం, నీకేది ఇష్టమైతే అది తిను అని అమ్మ చాలా శాంతంగా చెప్తే నిజంగానే తను అమ్మ ఇష్టానికి వ్యతిరేకంగా చేసేది కాదు. అమ్మలకి ఇంత చిన్న విషయాలు తెలిస్తే పిల్లల్ని కట్టిపడేసుకోవడం ఎంతసేపు, ఎంత తేలిక. మళ్ళీ స్నేహితులో ఇతరులో పలకరిస్తే ఎన్ని కబుర్లో. వర్ణాంతర వివాహం, సంఘ సంస్కారం, సింగినాదం, బోలెడు. అమ్మ కాదు, అమ్మే కాదు, నాన్న కూడా. నాన్నకు కూడా అమ్మ కులం మీదే మోజు. ఇదిగో అమ్మాయి,
ఇంత తలబద్దలు కొట్టుకోవటం ఎందుకు? వర్ణాంతర వివాహానికి అర్థం కులాల మూర్ఖత్వం నుంచి బయటపడటం కాదు, అసలు కులమే లేకపోవటం కాదు. చిన్న కులం చాలా వినయంగా పెద్ద కులం ముందు మోకరిల్లుతుంది. పెద్ద కులం అప్పుడప్పుడు కళ్ళు తీర్చి చూసి ఓ నువ్వా, సరే అలా పడుండు అని హడావిడిగా ఏ సంఘ సంస్కార సభకో ఇంకో వర్ణాంతర వివాహానికో పోతూ ఉంటుంది. అర్థమైందా? సింపుల్. ఎవరిది సంఘంలో పెద్ద కులం అయితే అది ఆ ఇంట్లో ఆ చలామణి అవుతూ ఉంటుంది. అదన్నమాట వర్ణాంతరం అంటే తెలిసింది. మరి రేఖ వాళ్ళ ఇంట్లో ఎక్కడో ఎవరో అంత నిద్రొస్తుంటే ఆ పాలు తాగేసి వెళ్ళి పడుకోరాదు? తల తడిగా ఉంది, తుడుచుకో బాగా. సుధా పాల గ్లాస్ అందుకుంది తలెత్తి. చంద్రశేఖర్ ఉప్మా తింటున్నాడు. అరే ఎప్పుడొచ్చారు మీరు? ఇప్పుడే. సుధా పాల గ్లాస్ ఖాళీ చేసి వెళ్ళేసరికి అతను బట్టలు సర్దుకుంటున్నాడు. ఏమిటి హడావిడి పడుతున్నారు? నేను వెళ్తున్నానండి. ఎక్కడికి? మాట్లాడలేదు. ఏవేవో కాగితాలు సూట్ కేసు అడుగున పెట్టాడు. దుప్పటి మడత ప్రారంభించాడు. మీ ఇంటర్వ్యూ ఏమైందండి? సంకోచంగానే అడిగింది. ఏమవుతుందో అదే అయింది. అంటే? రాలేదండి. ఉద్యోగాలు రావని తెలిసి కూడా 2-3 వందల మైళ్ళ నుంచి ఇంటర్వ్యూలకు వచ్చే మూర్ఖుల్ని ఏమనాలి? సర్లేండి, బతకటం సమస్య కాదు. రిక్షా లాక్కోవచ్చు, లారీ తోలుకోవచ్చు. దుప్పటి సర్ది చొక్కా తీసుకున్నాడు మడతలకి. సుధాకి ఏమనాలో తోచలేదు. పరిస్థితి కొంచెం తేలికపరచడానికి నవ్వి, రిక్షా లాక్కోవటానికి ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలా అంది. అది అప్పుడు అర్థం కాల. అతను పైకి ఆడవలేక అంతే. మనసంతా పూర్తిగా అతని కోసం చాలా దిగులు కలిగింది. వచ్చినాడు అతను ఒంటి మీద బట్టలు, చేతిలో పాత పెట్టి నలిగిపోయిన చెప్పులు చూస్తే అతని పేదతనం స్పష్టంగా తెలిసిపోయింది. కర్ణుడికే కాదు, ఇతనికి కూడా కవచం ఉంది. ఆ చొక్కాయే 4 రోజులు ఆ చొక్కాయే రాత్రిళ్ళు ఉతికి వేసుకుంటూ ఉంటాడు. ఆ పేదతనం అతనికి బట్టలకి చెప్పులకే కానీ స్వభావానికి ప్రవర్తనకు లేదనిపిస్తుంది చూస్తున్న కొద్దీ. అతను సూట్ కేసు మూసి లేచాడు. అయితే నిజంగా వెళ్తున్నారా అంది సుధా. మరి ఏం చేయమంటారు? ఇప్పటికే వారం రోజుల నుంచి మీ ఇంట్లో పడున్నాను. ఎప్పుడు పోదాం అనిపిస్తుందా మా ఇల్లు? వచ్చిన పని అయిపోయింది కదండి. ఎక్కడైంది? ఇది రాకపోతే నాన్న ఇంకెక్కడో ప్రయత్నిస్తానన్నాడుగా. ఇంత తొందరపడి వెళ్ళి మీ ఊళ్ళో కూర్చుని ఏం చేస్తారు? ఎప్పటికప్పుడు అర్థం లేని ఆశ కానీ ఎందుకండి ఆయనకి ఇబ్బంది? పాపం. ఇబ్బందా? మనం చేయగలిగే పని చేసి పెట్టడం ఏ ఇబ్బంది అండి? పోనీ ఇబ్బంది అయినా మీకు ఉద్యోగం వచ్చినప్పుడు ఆయనకి ఎంత ఆనందం కలుగుతుందో కూడా ఆలోచించండి. అతను మాట్లాడలేదు. మీరేమైనా అనుకోండి కానీ ఇతరులకు సహాయం చేసి ఆనందపడే వాళ్ళే ఇతరులను నమ్మి సహాయం తీసుకోగలరు. నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఒక గడ్డం తాత ఉండేవాడు. మమ్మల్ని అందరినీ ఎప్పుడూ ఎత్తుకుంటూ నవ్విస్తూ ఆడిస్తూ సంతోషపడేవాడు. కంట్లో నలక తీసి కాల్లో ముళ్ళు తీసి బాగుందా ఇప్పుడు, నొప్పిపోయిందా ఇప్పుడు అని అడిగి సంతృప్తి పడేవాడు. అసలు సహాయం అన్న మాట వస్తే నాకెప్పుడు ఆ తాతయ్య గుర్తొస్తాడు. మనం చేసేవి కూడా సహాయాలేనా? చంద్రశేఖర్ చాలా మొహమాటంగా సరే రేపు వెళ్తాలేండి అన్నాడు. సుధా కొంచెం నవ్వి రేపటికి జరిగారు కదా అంది. కాదులేండి, రేపు వెళ్ళిపోవాలి. అబ్బా, రేపు సంగతి మర్చిపోండి. ముందు మీరు స్నానం చేసి రండి, మనం బయటికి వెళ్దాం. ఏంటి ఈ వానలోనా? ఎక్కడికి? అలా అడగాల? మీరు రమ్మంటే నేను అలా అడగను. మనకేమీ ఇబ్బంది లేని విషయాల్ని ఊరికే ప్రశ్నించి తర్కించకూడదు. పోనీ మీకు కాళ్ళు నొప్పా? తిరిగి వచ్చారా? ఆ మాటే చెప్పండి. సర్లేండి, మీ ఫిలాసఫీతో నేను ఎక్కడ మాట్లాడగలను అని బట్టలు తీసుకుని స్నానానికి బయలుదేరాడు. ఇక వాన కురిసి వెలిసిన ఆకాశానికి కుంకుమ రంగులు వచ్చాయి. ఆతృత కొద్దీ బొమ్మలు వేస్తూ ఉన్న కొత్త చిత్రకారుడు ప్రయోగాలు చేసి సరికొత్త రంగులు తయారు చేసినట్టుగా ఆకాశం విచిత్రంగా మెరుస్తోంది. ఈ రంగులన్నీ మీరు ఎప్పుడైనా చూసారా అంది సుధా ఆశ్చర్యంగా. చాలాసార్లు వాన వెలిసిపోయిన తర్వాత ఆకాశం ఇలాగే ఉంటుంది. ఏమో, నేను ఎప్పుడూ చూసినట్లేదు. చెట్లకి గడ్డికి కూడా కాంతులు వచ్చాయి. ఈ మెరిసే నీరెండని నీటి చుక్కల్ని కూడా ఎంత గొప్పగానో వర్ణిస్తారు కదా కవులు. మనకు ఆ అదృష్టం లేదు. చూసి ఆనందించడమే మన అదృష్టం. నీరెండ పడి చెట్లన్నీ ఒకవైపు తళతళా మెరుస్తున్నాయి. ఇంకా ఆకుల్లోంచి నీటి బొట్లు రాలుతున్నాయి. వాలుగా పడ్డ చెట్ల నీడల మీద నుంచి నడుస్తూ చూడండి, చెట్లన్నీ నేల మీద పడుకున్నాయి విశ్రాంతికి అన్నాడు. సుధా మొహం చూస్తూ అలాంటి భావనలు ఆమెకి చాలా ఇష్టమని తెలుసు అతనికి. అవును, అందంగా చెప్పారు అంది సుధా. ఈ వాన కడిగిన రోడ్లను చూస్తుంటే మీకు కథ గుర్తుకు రావట్లా అని అతని మొహం చూసింది. చాలా కథలున్నాయి, మీ కథ చెప్పండి ముందు. రావణాసురుడి రాజ్యంలో రోజు చీకట్నే గాలిదేవుడొచ్చి నేలంతా తుడిచేసేవాడట. తర్వాత వానదేవుడొచ్చి చక్కగా నీళ్లు జల్లేవాడట.
ఆ తర్వాత ముగ్గు దేవుడొచ్చి ముగ్గులేసేవాడా? కాదులేండి, ముగ్గులు ఆ దేశంలో వాళ్ళే పెట్టుకునేవారు. ఆ పని కూడా ఒక దేవుడికి అప్పచెప్పేస్తే పోతుంది కదా, చచ్చినట్టు చేసేవాడు. దేవుళ్లతో ఏదో ఒక పని చేయించాలి, లేకపోతే పూట పూట నైవేద్యాలు తింటూ కూర్చోవటం మరిగారు. సుధా బాగా నవ్వింది. ఇంతకీ మనం చటక్కున ఆగాడు. వెళ్తుంది ఎక్కడికి? అతను అడగబోయిన ప్రశ్న. జడుచుకోకండి, మిమ్మల్ని కేకారణ్యాల్లోకి తీసుకెళ్ళను. అక్కడ కూడా మనుషులు ఉంటారు. రోడ్డు పొడుగున లైట్లు ఉంటాయి, బస్సులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఎంత దూరం పోయినా వెనక్కి రావచ్చు. చచ, అదేం కాదు. ఇంకా నేనేం అడగను. చూడండి, పైకి అడక్కపోవటం కాదు, మనసులో కూడా అడగాలని అనుకోకూడదు. మనసు సంగతి మీకెందుకు, మీ వెంట నడిచొస్తున్నాను కదా. కొందరు మనల్ని మీ కులం ఏమిటని స్పష్టంగా అడగరు, కానీ ఎదుటి వాళ్ళ కులం తెలుసుకోవాలని మహాయాతన పడుతూ ఉంటారు. పైకి చేయకూడదని వదిలేసిన పనులకు మనసులో కూడా ఘర్షణ ఉండకూడదు. చాలా అన్యాయం అండి ఇది. ఎక్కడికో చెప్పకుండా తీసుకుపోతూ పైగా మనసులో అనుకోకు, ఆత్మలో అనుకోకు అని ఆంక్షలు కూడానా? సుధా రాజీకి వచ్చింది. ఇంకెక్కడికైనా తీసుకెళ్తే నా పరువు పోగొడతారు కూడా. ఇక్కడికేనండి బాబు, చక్కటి పార్క్ ఒకటి ఉంది. కాసేపు కూర్చుని మీకేమన్నా సినిమా పిచ్చి ఉంటే సెకండ్ షో చూసి అర్ధరాత్రి అవుతోంది ఇంటికి వెళ్ళటానికి. అదేం పని? ఏ అర్ధరాత్రి అయితే మనకు దారి తెలుసుగా. నేను అనేది దారి తెలియదనా? మీ అమ్మగారు నాన్నగారు ఏమన్నా అనరు? అంటారు. అనకపోతే అమ్మలు నాన్నలు ఎలా అవుతారు? మాట్లాడకుండా పోయి పడుకుంటే సరి. అంతేగాని సినిమా మానకూడదన్నమాట. అది మంచి పని కాకపోతే మానాలి, జడిసి మానకూడదు. పెద్దవాళ్ళు వద్దనేది కూడా అది మంచి పని కాదనేగా. అయ్యో, మీరు చాలా వెనకబడి ఉన్నారైతే. పెద్దవాళ్ళకి నిజంగా మంచి చెడ్డలు తెలిసే చెప్తారనుకుంటున్నారా? పిల్లల మీద పెత్తనం కోసం ఏవో ఒకటి చెప్తూ ఉంటారు. ఇది మరీ అన్యాయం. ఇలా అనుకుంటే మరి తల్లిదండ్రులు గౌరవించడం ఎలా? అయ్యో, అయితే మీరు ఇందాకటికన్నా వెనకబడి ఉన్నారు. మీకు కూడా ఇది తెలియదన్నమాట. తల్లిదండ్రులకి మనం గౌరవించడం అక్కర్లేదండి, గౌరవిస్తున్నట్టు కనపడటం కావాలి. తిట్టినప్పుడు తల వంచేసుకుంటే అది చాలు. చాలా అన్యాయం అండి మీరు మాట్లాడేది. సుధాకి ఉపన్యాసించే ఆవేశం వచ్చేసింది. అన్యాయానికి అన్యాయం కాక ఈ చెంప మీద కొడితే ఆ చెంప ఇవ్వండి, అప్పుడన్నా ఒళ్ళు మండి కలబడక తప్పదు. కాలేజీల్లో యూనివర్సిటీల్లో చదివి పరీక్షలు పాస్ అయ్యి ఉద్యోగాలు చేస్తూ తమంతా అయిపోయిన వాళ్ళ మీద కూడా ఈ తల్లిదండ్రులు పెత్తనాలు సాగిస్తారు. అసలు పెత్తనం అంటే 3 కాళ్లతో సిద్ధం. మన అమ్మలు నాన్నలు అన్నలు భర్తలు అత్తలు లిస్టు చాలా పొడుగులేండి. మొన్న మా క్లాస్మేట్ ఒక అమ్మాయి పెళ్ళికి ఇంట్లో ముసలమ్మ దగ్గర నుంచి ఇరుగు పొరుగుల దాకా వ్యతిరేకించారు. మీ దిక్కున్న చోట చెప్పుకోమని. ఆ అమ్మాయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? పిల్లలు లెక్క లేకుండా తిరస్కరించేదాకా తెచ్చుకుంటారు. అసలు పిల్లల ప్రవర్తన మీద పెద్దవాళ్ళకి విశ్వాసం ఉండదు. ఎందుకండి? పర్లేదు, సర్లేండి, విసిగిస్తున్నాను మిమ్మల్ని. విసిగేం కాదు, చెప్పండి. సరదాగా ఉంది. సరదాగా ఉందా? నేను ఇంత సీరియస్గా చెప్తుంటే? సీరియస్గా మాట్లాడే వాళ్ళని నేను ఎక్కడా చూడాల, అందుకే సరదాగా ఉంది. అది కాదండి, మనం సినిమా చూసో చూడకో ఆలస్యంగా ఇంటికి వెళ్తాం అనుకోండి. కారణం అడిగి అలాగా అని ఊరుకుంటే నిజంగా ఎంత గౌరవం కలుగుతుంది పెద్దవాళ్ళ మీద. ధూమ్ ధామ్ అని గంతులేసి పోట్లాటకి దిగితే పైకి భరించినా ఎంత చేదర మనసులో. వాళ్ళ తిట్టకు వినయంగా తలవంచు కూర్చుంటే తమ పెద్దరికం నిలిచిందని ఎంత మురుస్తారో. దాన్ని ఓడగొట్టడానికి ఒక్క క్షణం పట్టదు. జాలిపడి నిలబడతాం కానీ. ఆగి చంద్రశేఖరం ముఖం చూసింది. సుధ ఎందుకు అంత తీవ్రంగా మాట్లాడుతుందో అతనికి ఆశ్చర్యంగా ఉంది. కానీ సుధగారు, పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం కాదు. సినిమాకి వెళ్ళొచ్చినందుకు తిట్టకూడదేమో కానీ మా ఊళ్ళో బోలెడు మంది మగపిల్లలు పేక ఆటలాడి అర్ధరాత్రులు ఇళ్ళకొస్తారు. తాగి తందనాలు ఆడుతూ ఇళ్ళకొస్తారు. ఒకడైతే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బోలెడు అప్పులు తీసుకున్నాడు. అలాంటి వాళ్ళని కూడా తల్లిదండ్రులు ఏమీ అనద్దా? అసలు వాళ్ళతో తెగతింపులు చేసేసుకోవాలి. సరిగ్గా చెప్పారు. మరి ఆ పిల్లలతో అంత గట్టిగా ఉంటారా తల్లిదండ్రులు? అదేం చేయరు. అలాంటి రౌడీ కొడుకులకే కట్నాలతో పెళ్ళిళ్ళు చేస్తారు, ఆస్తులు అప్పచెప్తారు. అలాంటి తండ్రులేనా గౌరవనీయులు? వాళ్ళు మనకు గౌరవనీయులు కాకపోవచ్చు, వాళ్ళ నుంచి ఆస్తులు తీసుకున్న పిల్లలకి గౌరవనీయులు కారా? అబ్బా, మీరు తెలివైన వారేనే. నేను ఒక్కదాన్నే చాలా తెలివైన దాన్నేమో అనుకుంటున్నా ఇన్నాళ్ళు. సర్లేండి, మీరు ఇంకా ఇంటర్వ్యూ సంగతి ఆలోచిస్తున్నారా? ఏ ఇంటర్వ్యూ సంగతి? ఓహో అదే. అబ్బే లేదండి, అలవాటైపోయింది. ఏం చేస్తాం? ఈసారి నిజంగానే ఈ ప్రయత్నాలన్నీ మానేయాలి. మా ఊళ్ళో ఇంటర్వ్యూ కార్డులు కూడా రాని PhD ఉన్నాడు తెలుసా. నిరాశలు కష్టాలు అందంగా ఉంటాయని ఎవరో అనరు కానీ భరించాలి, లేకపోతే విప్లవాలు తెచ్చుకోవాలి. అంత శక్తివంతులు అయ్యే వరకైనా దీన్ని భరించాలి.
భరిస్తాం, ఇంకో దారి లేదు కాబట్టి అదే చేస్తాం. కానీ ఎంత శక్తి, ఎంత ఉత్సాహం, ఎన్ని తెలివితేటలు వృధా అయిపోతున్నాయో మన ఊహకు అందదు. నేనే ఉన్నాననుకోండి, కొంచెమైనా ఆదర్శంగా బతకాలనే ప్రయత్నిస్తాను. కానీ ఎన్నాళ్ళు నిలుస్తుంది? పళ్ళ బిగువు ఖండాలుగా తెగిపోవాలి నేను. నిలువు దోపిడీ ఇచ్చేయాలి ఆదర్శాలకి. ఏ మనిషి అయినా ఎన్నాళ్ళు నిలబడతాడు నీతికి? ఎక్కడి నుంచి వస్తుంది అంత ఆత్మబలం? నాకు తెలిసిన ఒక ఆయన దొంగ నోట్ల వ్యవహారంలో తిరుగుతూ ఉంటాడు. బోలెడు సంపాదించాడు. పోలీసులు తెలిసి కూడా ఊరుకుంటారు. అలాంటివన్నీ చూస్తూ ఈ ఉద్యోగాల కోసం ఎందుకు ప్రాధేయపడాలి? ఈసారి నేను ఆయన్ని కలుసుకుని మాట్లాడాలి. సుధా నవ్వింది. ఇక వచ్చే సంవత్సరం నుంచి ఈ ఇంటర్వ్యూలు, ఆశ నిరాశలు నాకు కూడా అర్థమవుతాయి. మీకు నిరాశ ఎందుకు? ఎందుకేమిటి? నాకు మాత్రం ఉద్యోగం వస్తుందా? బతకడం ఎలాగా? దొంగ నోట్ల వ్యాపారంలో నన్ను కూడా చేర్చుకుంటారా ఏమిటి? మీకేం కర్మండి? ఏ డాక్టర్నో ఆఫీసర్నో పెళ్లి చేసుకుంటారు. బతకడానికేం లోటు? చిచి, నేను మీకు అలాగనిపిస్తున్నానా? పెళ్లి చేసుకోవటం బతుకు తెరువు కోసమా? మంచివారే, మీరు కూడా ఇలాంటి మాటలేనా? అతను నవ్వి, 2 చిక్కు సమస్యలు పెట్టారు మీ వాక్యంలో. మీరు కూడా అంటే మీరుకు ప్రత్యేకత ఏమిటి? ఇలాంటి మాటలేనా అన్నారు. అంటే ఆ మాటల్లో దుష్టత్వం చెప్పండి ముందు. సుధా దారి మార్చి విసిగిపోయిన గేట్లోంచి గతుకులు పడ్డ దారిలోకి నడిచింది. దూరంగా చాలా చెట్లు కనిపిస్తున్నాయి. చుట్టూ ఫెన్సింగ్ తెగిపోయి ఉంది. అక్కడక్కడ సిమెంట్ అరుగులు పెచ్చులూడి ఇటుకలు బయటపడి ఉన్నాయి. వర్షం పడ్డ నేలంతా తడితడిగా అక్కడక్కడ నీళ్లు నిల్చుంది. పచ్చగడ్డి ఒత్తుగా పెరిగి కాళ్ల కింద మెత్తగా ఉంది. మొన్నోసారి ఇటు వెళుతూ చూసి ఇదేదో చిట్టడివి అనుకున్నానే అన్నాడు. ఇది సినిమాల్లో పార్కులాగా షోక్గా ఉండదని ఎక్కువ మంది రారిక్కడికి. అధికారులు కూడా దీని సంరక్షణ వదిలేశారు. అయితే ఇది కూడా ఒక పార్కేనా? నయ్యం, ఉద్యానవనం అన్నారు కాదు, మొత్తంగా అడవిలోకి తీసుకొచ్చారు నన్ను. అడవుల్లో జీవితం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ వెన్నెల రాత్రుల్లో చెట్ల కింద నుంచి మాట్లాడుకుంటూ నడుస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. వాళ్ళ పులులు అవి ఉండవా ఇందులో? ఉంటాయి. మొన్న జూ నుంచి ఒక సింహం తప్పించుకొచ్చి ఇందులో పడిందంటున్నారు. మీరు వేటాడతారనే తీసుకొచ్చాను. చెట్ల కింద నేల కొంత పొడిగా ఉంది. కొంత దూరం నడిచి పొడి చోటు చూసుకుని కూర్చున్నారు ఇద్దరు. చెట్లు కొమ్మల నుంచి ఆకాశం కనపట్టంలా. వెన్నెల అక్కడక్కడ జారుతోంది. సుధా వెన్నెల్లోకి జరిగి కూర్చుంది. అసలు మీకు విషయం చెప్పాలని బయలుదేరాను. మధ్యలో రావణాసురుడు వచ్చాడు. వదిలేశాంగా ఆయన్ని. అయితే చెప్పండి తొందరగా, నాకు అసలే దడగా ఉంది ఈ కారు అడవిలో కూర్చోవటం. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. సింహం వస్తే ముందు నన్ను తిని తర్వాత అయినా నన్ను తింటుందిగా. అంతలో పారిపోలేరేటివి మీరు. అయినా జంతువులు అంత దురాశగా ఉండవండి. దానికి నాతో కడుపు నిండిపోతే ఇక మీ జోలికి రావు. మిమ్మల్ని కాస్త వాసన చూసి మీ ఘాటుకి మీరు దాన్ని రుచించకపోతే మీ కఠినత్వంతో దానికి ఎలాగూ రుచించరు. ఇక నా మీద పడుతుంది. ఈ బతికి ఉన్న కాసేపు గబగబా మాట్లాడుకుందాం. ఏదో చెప్తానన్నారుగా. ఉపోద్ఘాతాలు ముందు మాటలు ఏమీ లేకుండా చెప్పేయండి. అవన్నీ నేను రాసుకుంటాను. అయితే సరే, మా బళ్ళో ఒక పంతులు గారు ఉన్నారు. అంటే అర్థమైందా? మీ కాలేజీలో లెక్చరర్ అన్నమాట. పాపం ఆయన ఏం చేయబోతున్నారు? ఏం చేయనులేండి. ముందే క్లైమాక్స్ సీన్ చెప్పేస్తున్నాను. ఆయనకి నా మీద చాలా ప్రేమ పుట్టిందట. నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందట. అటో ఇటో తేల్చి చెప్పేమని దారికి అడ్డం పడి అడిగాడు. ఎటు తేల్చారు మీరు? తిన్నగా ఇంటికొచ్చాను. ఏ ఇష్టం లేదు ఆయనంటే ఇష్టమే, ప్రేమ అంటే ఇష్టం లేదు. ఏమిటో తిరకాసుగా ఉంది మీ వ్యవహారం. నాకు అలాగే ఉంది ఆయన వ్యవహారం. అసలు ఈ ప్రేమల్లో మీకు ఏమైనా నమ్మకం ఉందా? అందులో మాత్రమే ఉంది. అయితే మనం చాలా వాదించుకోవచ్చు. మీకు పుణ్యం ఉంటుంది. అందులో దించకండి. మీ లెక్చరర్కి ఏం చెప్పారో చెప్పండి. ఏం చెప్పాలో తేల్చుకోలేదు ఇంకా. ఆయన అడిగి అన్నాళ్ళు అయ్యిందిలేండి, 1 సంవత్సరం. సంవత్సరమా? ఇంకా చెప్పలేదా? సుధా నవ్వింది. కాదులేండి, వారం అయింది. అసలు దేవదాస్కి పార్వతికి పెళ్ళైతే వాళ్ళ జీవితం ఎలా ఉండేదంటారు? ఇప్పుడు దేవదాస్ గుర్తొచ్చాడా మళ్ళీ? ఎప్పుడూ గుర్తొస్తాడు. నేను అడిగింది చెప్పండి. దేవదాస్కి పార్వతికి పెళ్ళా? అసలు ఎలా అవుతుంది? సర్లేండి, ఎలాగో అయిందనుకోండి. దేవదాసే పెద్దవాళ్ళని ధిక్కరించాడనుకోండి. అలా అయితే ఇంకే చాలా బాగుంటుంది. బాగుంటుందా? అలా కాదు, సరిగ్గా ఆలోచించి చెప్పండి. అతను నవ్వాడు. ఏమీ బాగుండదంటే సరిగా ఆలోచించినట్ట. సుధా కూడా నవ్వింది. మీరు అసలు కాసేపు తర్వాత ఆలోచించి తర్వాత చెప్పండి అని మొరాయించింది. కొత్తగా ఆలోచించడానికి ఏముంది? పెళ్ళైతే సుఖంగానే ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రేమ మీదే నాకు సందేహం లేదు. నాకు సుధా వెటకారంగా చూసింది. అంత గొప్ప ప్రేమ అయితే మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? అది పార్వతి చేతిలో లేదనుకోండి, దేవదాస్ చేతిలో ఉందిగా.
దేవదాస్ చేతిలో ఉండటం నిజమే కానీ ఆ సంగతి దేవదాస్కే తెలియదండి. పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకేం చేయగలం అనుకున్నాడు మొదట. అతనికి తెగింపు వచ్చేటప్పటికి అతని చేయి దాటిపోయింది. అతని చేతిలో మాత్రం ఏముంది? మొదట్లో అతను అమాయకంగా ఉన్నాడు కాబట్టి అతని ప్రేమను శంకిస్తారా? ఆ ప్రేమ ఎంత నిజమో ఆ తర్వాత జీవితంలో రుజువైంది కదా. ఇంకా ఇంకో స్త్రీని కన్నెత్తి చూడలేదు అతను. ప్రేమకి సార్థకత కలిసి జీవించడమే అనుకోండి, కాదన్నాం. కానీ అది అసంభవం అయితే మనసుల్లో ప్రేమంతా అబద్ధమేనా? దేవదాసు పార్వతి విడిపోయారని నాకు ఎప్పుడు అనిపించదు అని అన్నట్టుగా అని ఊరుకున్నాడు. సుధా తెగ ఆశ్చర్యపడిపోయింది. వాళ్ళిద్దరూ విడిపోనే లేదా, కలిసే ఉన్నారా? ఎక్కడా? అంతరాత్మల్లోనా? ఆహా, ఏం వేదాంతం మాట్లాడుతున్నారండి. దేవదాసు పార్వతి ఇద్దరం కలిసే ఉన్నామనుకుంటూ సుఖంగా ఉండలేకపోయారే. ముందు మీ లెక్చరర్ను వదిలేసి ఇందులో పడ్డారేంటి అని నవ్వాడు అతను. మీరు అలా తప్పించుకోకుండా మరి. ఈ ప్రేమ వ్యవహారాల్లో నాకు చాలా సందేహాలు ఉన్నాయి. దేవదాసు ప్రేమ మీద నేను ఒక వ్యాసం కూడా రాశాను. ఏం రాశారు? మీకేమిటో హేళనగా ఉంది నా రీసెర్చ్ మీద. మీరు నా సందేహాలని తీర్చేస్తే నా అభిప్రాయాలు మార్చుకుంటానుగా అని మళ్ళీ వాదనలోకి దిగింది. అసలు పార్వతి అంత సాహసంగా అర్ధరాత్రి వచ్చి అడక్కపోతే దేవదాస్కి ప్రేమ గీమ ఏమీ లేదు. ఇంకా చదువుకునేవాడు, జమీందారుల పిల్లని పెళ్లి చేసుకునేవాడు, అంతే. నేను అలా అనుకోను. మీరు దేవదాస్ మీద కోపంతో ఉన్నారు, అందుకే అలా ఆలోచిస్తున్నారు. పార్వతి వచ్చి అడక్కపోయినా పార్వతికి పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత దేవదాస్ చాలా బాధపడేవాడు. ఆమెతో అతనికి ఆ రకం స్నేహం ఉంది, ఆత్మీయత ఉంది, ఇష్టం ఉంది. ఎన్ని ఉన్నా అదంతా ప్రేమ కాదు. చాలా తొందరగానే మర్చిపోయేవాడు. సరే, అలాగే అనుకోండి. పోనీ పార్వతి అడిగిన తర్వాతే అతనికి ప్రేమ తెలిసింది అనుకుందాం. పార్వతి అతని మనసులోకి ప్రేమ ఊహ తెచ్చింది నిజమే. అతని ప్రేమ ఎప్పుడు ప్రారంభమైతేనే, ఎలా ప్రారంభమైతేనే మీ లెక్చరర్ మీ మీద ఇష్టం ఉన్నట్టు చెప్పారనుకోండి. ఆ క్షణం నుంచి మీకు ఆ వ్యక్తి మీద ప్రేమ కలగచ్చు కదా. ప్రేమను ఎవరో ఒకరే ముందు బయట పెడతారు, రెండో వారు తర్వాత దాని గురించి ఆలోచిస్తారు. అడిగిన వ్యక్తికి ప్రేమ ఉందని రెండో వ్యక్తికి లేదని అనుకుంటామా? ఇద్దరూ ఒక్కసారే అడుగుతారా? ఎవరో ఒకరు ముందు అడుగుతారు. సుధా అతని మాటలన్నీ శ్రద్ధగానే ఉంది. మనం కథ ప్రకారమే మాట్లాడుకోవాలి. దేవదాసు ప్రేమ అంతా పార్వతి పూర్తిగా దూరం అయిపోయాక ప్రారంభమైందే. ఆమెను పెళ్లి చేసుకోవడానికి వీలున్నంతకాలం పార్వతే కావాలని అతనికి ఏమీ పట్టుదల లేదు. అలాంటి పరిస్థితిలో పార్వతి అడిగింది కదా అని ఆ అమ్మాయితో ఉన్న స్నేహం వల్ల అతని తల్లిదండ్రులు లక్ష్య పెట్టకుండా పార్వతిని చేసుకుంటాడే అనుకుందాం. చంద్రశేఖర్ మధ్యలోనే అడ్డొచ్చాడు. పెద్దవాళ్లను ధిక్కరించాడు అంటే అతనికి అంతర్గతంగా ప్రేమ ఉన్నట్టే. ఆ ప్రేమ ఉంటేనే పెద్దవాళ్లను ధిక్కరించే శక్తి వస్తుంది. అయితే దొరికారు. అతను పెద్దవాళ్ళను ధిక్కరించలేదు కాబట్టి ఆ ప్రేమ లేనట్టేగా. ఉంది, అది అప్పటికి బయటపడలేదు అంతే. అబ్బా, దేవదాసును ఎంత వెనకేసుకొస్తున్నారో. పెద్దవాళ్ళని ధిక్కరించి పెళ్లి చేసుకున్నా అది ప్రేమకు నిదర్శనం కాదండి. అసలు దేవదాసు భావాలు ఏమీ ఎదగలేదనిపిస్తోంది నాకు. పార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత జరిగే కష్ట నష్టాలకు అతను నిలబడలేడు. అతని తల్లిదండ్రులు పార్వతిని గౌరవించరు, పైగా కక్ష కడతారు. కొప్పింటి బంధువులతో దేవదాస్ ఇంటికి రాకపోకలుండవు. దేవదాస్కి హోదాలు మర్యాదలు తగినట్టుగా జరగవు. క్రమంగా అతను పార్వతిని పెళ్లి చేసుకోవటం అప్రతిష్ట పనిలాగే భావిస్తాడు. ఎప్పుడో ఏ కోపంలోనో ఏ తొందరలోనో తక్కువ ఇంటిదాన్ని పెళ్లి చేసుకున్నానని, తన వాళ్ళందరినీ వదులుకున్నానని ఏసడిస్తూ ఉంటాడు. పార్వతి చాలా నొచ్చుకుని ఈ పెద్దింటి సంబంధం ఎందుకు చేసుకున్నాను దేవుడా అని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ ప్రేమ సొగసు అలా పరిణమిస్తుంది చివరికి. చంద్రశేఖర్ కోపంగా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సుధా మాటల్లో ఒక్కటి కూడా అతనికి నచ్చలేదు. కానీ వెంటనే ఏం మాట్లాడాలో తోచలేదు. ఏంటి మాట్లాడరో? ఏం మాట్లాడనో మీ అభూత కల్పనలన్నీ వింటున్నాను మతిపోయి. ఇలాగే రాశారా మీ వ్యాసంలో? మహా చక్కగా రాశాను. మీరు అదంతా చదివితే గుండెలు బాదుకుంటారనుకుంటాను అని నవ్వింది. దేవదాసు మహా చాదస్తుడండి. పోనీ ఆ మాట మీకు ఇష్టం లేకపోతే ఇంకో మాట అంటాను. పిరికివాడు. దేనికి ఎదురు తిరగాలనే దృష్టే లేదు. పార్వతిని నాతో లేచొస్తావా అంటాడే కానీ పార్వతి నిజంగా వస్తానంటే ఈ ధీరుడు తీసుకెళ్తాడా? చంద్రశేఖర్ మొహం చిట్లించాడు. అసలు పార్వతి వెళ్తుందా? ఆ పని ఎప్పుడు జరగాలో అప్పుడు జరగాలి కానీ ఒక అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పని ఇప్పుడు చేస్తే దానికి ఏం విలువ ఉంటుంది? ఒకప్పుడు ఇద్దరూ సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారనుకోండి, వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎందుకు కలిసి బతకూడదు? అలా కలవకూడదని కాదు కానీ ఆ సాంఘిక పరిస్థితుల్లో అది అతకదు. ఎందుకు అతకదు? బాగానే అతుకుతుంది. దేవదాసు ఇంకో స్త్రీని ఇష్టపడలేకపోయాడు. పార్వతే తన జీవితానికి కావాలని స్పష్టంగా తెలిసిపోయింది. జీవితంలో ఇంకో లక్ష్యం, ఇంకో ఆదర్శం లేవు. తప్పతాగి మురుగుంటల్లో దొర్లుతుంటే అందరూ ఏమనుకుంటారో పట్టించుకోలేదు. తన జీవితాన్నే అంత నిర్లక్ష్యంగా వదిలేసుకున్న వాడికి సంఘ మర్యాదల మీద ఎందుకు గౌరవం ఉండాలి?
పార్వతిని తనతో వచ్చేయమని ఎందుకు ప్రార్థించలేదు? పోనీ దేవదాస్ అలా ఎవరి కోసం అయిపోయాడో పార్వతికి తెలుసు కదా. అతన్ని రక్షించి సంతోషపెట్టడం కన్నా పార్వతి జీవితానికి సార్థకత ఉంది. మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి బతుకుదామని పార్వతి అయినా ఎందుకు అనలేదు? ఒకరి కోసం ఒకరు ఏ త్యాగాలు చేసుకోరు, మర్యాద ముసుగుల్లోంచి బయటపడరు. అయినా సరే గొప్ప ప్రేమికులని లోకం ఎందుకు కీర్తిస్తుందో నాకు అర్థం కాదు. నేల విడిచి సాము చేస్తే ఏది అర్థం కాదండి. ఆ మనుషుల్ని ఆ సాంఘిక పరిస్థితుల్లోనే చూడాలి మీరు. ఇందాక నేనేదో వేదాంతం మాట్లాడానన్నారే, మీరిప్పుడు ఆ సంఘంతో సంబంధం లేని అలౌకికాలు త్యాగాలు జరగలేదంటున్నారు. భూమి మీద ఉన్న పదార్థాలన్నీ భూమి ఆకర్షణకు అంటుకుపోయి ఉన్నట్టు మనుషుల ప్రవర్తనలు సంఘ ప్రభావాలకు లోబడిపోయి ఉంటాయి. ఆ గాడిలో పడి బతికే కోట్ల మంది సామాన్యుల్లో దేవదాస్ ఒకడు. వాళ్ళ కుటుంబానికి డబ్బుంటే ఉండొచ్చు, అతని మనసుకు ప్రేమ తెలిసింది, కానీ అది ఫలించేలాగా చేసుకోవటం ఏం చేయాలో, ఎవరికి ఎదురు తిరగాలో అతనికి సరైన సమయంలో తెలియలేదు. దాని ఫలితమే అతను అనుభవించాడు. అసలు రచయిత అదే చెప్పదలుచుకున్నాడు. పెద్దవాళ్ళు ఆస్తుల రందితోటి, సాంప్రదాయాల రందితోటి పిల్లల జీవితాలని ధ్వంసం చేసేస్తారని చెప్పాడు కథలో. సొద వింటూనే ఉంది. చంద్రశేఖర్ ఉత్సాహంగా సాగించాడు. నాకు అర్థమైనంత వరకు రచయితలు 2 రకాలుగా రాస్తారు. కొందరు మనుషులు ఎలా జీవించాలో చెప్తారు, కొందరు ఎలా జీవించకూడదో చెప్తారు. శరత్ రాసిందంతా 2వ రకంలోనే. దేవదాస్ చదివి పూర్తి చేసిన తర్వాత వాళ్ళ మనసులు చాలా భారంగా అయిపోవు. వాళ్ళిద్దరికీ పెళ్ళైతే ఎంత బాగుండేది, పోనీ ఎక్కడికైనా పోయి సుఖంగా బతికినా బాగుండేది అనిపించదా? ఒక్క క్షణమన్నా అలా అనిపించింది అంటే రచయిత మనకి చాలా నేర్పాడన్నమాట. ఏ రచనలో అయినా పాత్రలు చాలా వినయంగా బతికి సంఘ నీతికి ఆహుతి అయ్యాయి అంటే దాని వెనక సందేశం ఆ నీతిని ధిక్కరించి మార్చుకుని సుఖపడమనే. పార్వతికి పెళ్ళైన తర్వాత దేవదాసు పార్వతి కలకత్తా పోయి అక్కడ కాపురం పెడితే మనకు నిజంగా ఏమీ సానుభూతి కలగదేమో. వెధవ పని చేశారు, ఆ పనేదో మొదలు చేసి అడవచ్చుగా అనుకుంటామేమో. వాళ్ళ నాశనం మనం కళ్ళారా చూస్తేనే సంఘ వికృత రూపం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఏది తప్పో ఏది తప్పు కాదో అప్పుడు ఆలోచిస్తాం. అందుకే రచయిత ఇలా రాశాడు. అమ్మ, అయిందా ఉపన్యాసం? మీరెంతైనా చెప్పండి. 2 మనుషుల మనసుల్లో పుట్టిన ప్రేమ స్థిరంగా నిలబడాలంటే ఆ ఇద్దరు ముందు సంఘ ప్రభావాల్ని వదిలించుకోవాలి. దాంట్లో మునిగి తేలుతున్నంతకాలం ప్రేమ జీవితంలో చాలా అవంతరాలు వస్తాయి. సాధారణంగా అవే నెగ్గి ప్రేమ ఓడిపోతుంది, చచ్చిపోతుంది. దేవదాసు పార్వతి విడిపోయి దూరం అయ్యారు కాబట్టి వాళ్ళ ప్రేమ అంత వృద్ధి అయింది. కానీ వాళ్లే పెళ్లి చేసేసుకుని ఉంటే మామూలు భార్యాభర్తలాగే కీచులు అట్లా కాపురం చేసేవాళ్ళు. అయితే ప్రేమించుకున్న వాళ్ళు విడిపోతేనే వాళ్ళ ప్రేమ నిలుస్తుందన్నమాట. చాలామందికి అంతే, అందరికీ అంతేనేమో. అసలు ప్రేమ గురించి ఆలోచిస్తే నాకు ఒక కథ జ్ఞాపకం వస్తుంది. ముసలి రాజుగారికి రాచపుండు లేస్తే వైద్యులంతా చేరి దేవలోకం నుంచి ఏదో గొప్ప సువాసన పుష్పం తేవాలంటారు చూసారా? అదిగో ఆ పుష్పం లాంటిది ప్రేమ. దానికోసం ఎందరూ బయలుదేరితే చివరికి ఎవరో గొప్ప సాహసికురాలు, ప్రాణాలకు కూడా తెగించిన వాళ్ళు దారి పొడుగున కరుణతో ఎందరికో సహాయాలు చేస్తూ, తన ప్రేమతో ఎందరికో శాప విమోచనాలు కలిగిస్తూ, ధీరత్వంతో ఎన్నో ఘోర పరీక్షలకు తట్టుకుంటూ దేవలోకం చేరతారు. దారి పొడుగునా చేసిన మంచి పనుల వల్లే ఆ దేవపుష్పాన్ని తాకే అర్హత వస్తుంది. అలాగే ప్రేమను పొందటానికి కూడా అంత గొప్ప అర్హత కావాలి. సరే, జీవితం పొడుగునా ఏ లక్షణాలు ఉండాలో చెప్పండి ఆ అర్హత కోసం. జనం ఒక్కొక్కరే లేస్తున్నారు. సుధా వాచి చూసింది. 9 దాటింది. ఏం చేద్దాం, సినిమాకి వెళ్దామా అంది. వద్దండి, సినిమా లాంటి అల్ప విషయాల కోసం పెద్దల మీద తిరగబడి కష్టాలు తెచ్చుకోవటం వివేకం కాదు. సింహం నోట్లో మట్టి కొట్టి వెళ్ళిపోవాల్సిందేనా అంటూ సుధ కూడా లేచింది. వెన్నెల్లో అంత దూరం చెట్ల కింద నుంచి నడుస్తుంటే హాయిగా ఉంది. ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు. దారిలో చంద్రశేఖర్ చెప్పు కుట్టించుకున్నాడు. ₹1.5 పెన్ను కొన్నాడు. మళ్ళీ ఆ లెక్చరర్ ఆ సంగతి అడగాలని 2-3 సార్లు అనుకున్నాడు, కానీ అడగలేదు. ఇంటికి చేరేసరికి 10 దాటింది. సుధ తల్లి తలుపు తీసి భోంచేయండి అని గదిలోకి వెళ్ళిపోయింది. తండ్రి వీధి గదిలోనే సోఫా మీద పడుకుని ఉన్నాడు. సుధ అన్నాలు పెట్టింది. చూసారా, 10 దాటినా మీ అమ్మగారు ఏమీ అనలేదు. అనవసరంగా తల్లిదండ్రులను ఆడిపోసుకున్నారు మీరు అన్నాడు. 11 దాటలేదు కాబట్టి అంటూ సుధ కూడా కూర్చుంది. చంద్రశేఖర్ మాట్లాడించినా సుధ మాట్లాడే పద్ధతిలో కనపడలా. ఇంచేతనం సుధ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడదేమో అనిపించింది అతనికి. అమ్మ కూడా ఇంకా అలాగే ఉంది అనుకుంది సుధ. నాన్న బయట గదిలో పడుకున్నాడంటే ఇంకా అలాగే ఉన్నాడన్నమాట. ఆయన కోపం వచ్చినప్పుడు చేసే పని అది. మీ దేవదాసు వ్యాసం ఒకసారి ఇవ్వండి అన్నాడు చంద్రశేఖర్. అంత బాగుండదు, ఏదో రాశాను, చాలా మార్చాలి.
పర్వాలేదు అన్నాడు. అట్ట మీద ఎగిరే పక్షులు చాలా ముద్దుగా ఉన్నాయి. పార్వతికి దేవదాస్కి పెళ్ళైతే వారి జీవితం ఎలా ఉండేది అని హెడ్డింగు. దేవదాసు నవల చదివినప్పుడు సుధా చాలా చలించిపోయి ఉండాలి. లేకపోతే అంత పట్టుదలగా అంత ఆసక్తిగా అన్ని పేజీలు రాసి ఉండదు. దేవదాసు మీద సుధకి చాలా కోపంగా ఉన్నట్టు కనపడింది. అతను చిన్నప్పుడు చేసిన అల్లరి కూడా తెగ విసుక్కుంది. చంద్రముఖిని దేవలోకానికి ఎత్తింది. దేవదాసు వెంట ఉండే మొసలి నౌకర్ని కూడా చంద్రముఖి సరసన పెట్టి అసలు ప్రేమ అంటే వీరిదే, ఆ మూర్ఖుడికి ఎంతమంది నుంచి ప్రేమ దొరికితే ఏం లాభం, కాలదన్నుకుపోయాడు అని మళ్ళీ దేవదాసుని తిట్టింది. పార్వతి గురించి చాలా ప్రేమగా రాసింది. పార్వతి ఆత్మాభిమానానికి నివాళులెత్తింది. ఎక్కడికక్కడ పార్వతి సాహసానికి అదిరిపడింది. స్నేహితురాలు వెక్కిరిస్తూ, పార్వతి ఎందుకే మీరు అనవసరంగా గుప్పెళ్ల కొద్దీ పసుపు కుంకాలు పాడు చేస్తారు, ఎవరిని భర్తనాలో మీకు తెలుసా, నాకు ముసలి జమీందారుతో పెళ్ళైతే పెళ్ళిళ్ళ తంతు ప్రకారం అవుతాయి, నా అసలు భర్త మాత్రం దేవదాసే అన్నది. తెగ ప్రశంసించింది. చూడు దౌర్భాగ్యుడు, అలాంటి ప్రియురాల్ని, అలాంటి అర్థాంగిని, అలాంటి జీవన సహచరిని నీ మూర్ఖత్వంతో శాశ్వతంగా పోగొట్టుకున్నావు. నీ రాక్షస తల్లిదండ్రులని, నీ బూజు పట్టిన వంశం గొప్పని, నీ జమీందారీ బరువు నీ వేలం వేస్తే మాత్రం పార్వతిని కొలగలవా అని మళ్ళీ దేవదాసునే తిట్టింది. అన్ని తిట్లు తిన్న దౌర్భాగ్యుడి మీద సుధకు కూడా చాలా జాలి కలిగింది. చివరికి, పిచ్చివాడా, ఒక జన్మ దూరం పెద్ద దూరం కాదులే, వచ్చే జన్మలో నువ్వు పార్వతి చేతుల్లో పడాలని నీ కోసం నేను కూడా ప్రార్థిస్తున్నాను అని వ్యాసం ముగించింది. ప్రాణాలు బిగ్గబట్టి వింటున్న శరత్ సుధా తీర్పుకి తేలిగ్గా నిట్టూర్చుంటాడు. కానీ సుధా మర్చిపోయింది. దేవదాసు వచ్చే జన్మకి చంద్రముఖికి వాగ్దానం చేశాడు. ఆ సంగతి జ్ఞాపకం వస్తే సుధా మళ్ళీ చూసారా, అన్నీ ఇలాంటి పనులే చేస్తాడు దరిద్రుడు అని మళ్ళీ తిడుతుంది దేవదాసుని. పాప ఇప్పటికే చాలా తిట్లు తిన్నాడు. ఆ వ్యాసం మొదట్లో చంద్రశేఖర్ గబగబా రాశాడు. ఒక్క అక్షరం కూడా మార్చకండి, చక్కగా రాశారు, ఎవరైనా దీంతో ఏకీభవించవలసిందే. ఇక సుధా పెరటి వైపు మెట్ల మీద కూర్చుని తల్లితో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. పద్మావతి ముభావంగా ఉన్నట్టు కనపడాలని పుస్తకం చదువుకుంటోంది. వెళ్ళి పడుకోరాదు, నిద్ర రావట్లేదు, నువ్వు ఇంకా చదువుకుంటావా అమ్మా, ఈ పుస్తకం ఇచ్చేయాలి రేపు. అసలు ఏమైందమ్మా సాయంత్రం, నాన్న ఈ పూట కూడా అన్నం తినలేదా, కొత్తగా ఏమవుతుంది, ఎప్పుడు ఉన్నదే, అది కాదు అసలు ఏమైంది, ఎందుకు ఇలా తయారవుతున్నారో అర్థం కావట్లా, మతిపోతుంది నిజంగానే, పోనీ నేను చేసింది ఎంత అపరాధం నువ్వే చెప్పు. శర్మగారికి ఆ మధ్య చాలా జబ్బు చేసింది కదా, పాపం బోలెడు ఇబ్బందుల్లో ఉన్నాడు, చచ్చిపోతున్నాడన్న మనిషి ఎలాగో బతికి బట్టగట్టి మనుషుల మొహాలు చూస్తున్నాడు, ఇంటి నిండా పిల్ల జల్ల ఎన్ని ఖర్చులు ఉంటున్నాయో చూడు, కొంచెం డబ్బు అప్పడిగాడు, అలాంటి పరిస్థితులు అడిగితే ఎలా కాదంటాం, మనిషి చాలా మంచివాడు, రేపు అమ్మాపై ఏరియర్స్ వస్తాయి అందరికీ, ఆయన తీర్చేస్తాడని జీతంలోంచి ఆయనకి ఇచ్చాను, దానికి ఇంత రాద్ధాంతం, ఎగ్గొడితే ఏం చేస్తావు అంటారు ఏమిటి సుధా, కిందటి నెలలో శారద గారికి ఇస్తే ఆవిడ వారం రోజుల్లో ఇచ్చేయలేదా, అస్తమానం అందరికీ అప్పులు ఇవ్వడం కుదరదు అని నాతో తగవు, ఆఫీస్ నుంచి రాగానే అబ్బాయి ఏం మనిషో అంటూ ఏడ్చేసింది తల్లి. సుధా మనస్సు విలవిల్లాడింది. చిచి, నాన్న ఇంత అల్పుడా, భార్య మీద ఇంత పెత్తనమా, కన్నబిడ్డకి తన కష్టం చెప్పుకుని తల్లి ఏడుస్తోంది అంటే తల్లికి అంత పిరికితనమా, భరించలేక తల వంచుకుని మోకాళ్ళ మీద ఆంచుకుని కూర్చుంది. అమ్మ ఎంతో మంచి పని చేసింది, ఎంత దయగానో చేసింది, అసలు ఎందుకు చేసిందో తెలుసుకుని అలాగా దానికే ఉంది పద్మ అంటే, నాన్న కూడా అంత కిరాతకుడు ఏం కాదు, ఆ పరిస్థితిలో తను కూడా అలాగే చేస్తాడు, తను మాత్రం తన స్నేహితులకు అప్పులు ఇవ్వట్లా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవట్లా, అలాంటి లావాదేవీలన్నీ తనే చేయాలి, భార్యకి స్నేహితులు ఉండకూడదు, సొంత వ్యవహారాలు ఉండకూడదు. శర్మగారికి అప్పు ఇవ్వటం మానటం అమ్మిష్టం, ఎవరిష్ట ప్రకారం వాళ్ళకి చేసే హక్కు ఉంది, వద్దని కాదని చెప్పడానికి నాన్నెవరు, ఈయన రోటరీ క్లబ్ కాదు కానీ ముందు నా ప్రాణాలు పోతున్నాయి, డబ్బు రంది ఎక్కువైపోయింది, గబగబా డబ్బు పోగు చేసి కారు కొనాలట, కారు. అవును, నాన్నకి రొటేరియన్ అయ్యాక మరీ ఆడంబరాల పిచ్చి ఎక్కువైపోయింది, బోలెడు ఖరీదులు పెట్టి కొత్త సూట్లు కుట్టించాడు, కొత్త ఫర్నిచర్ తెచ్చాడు, ఫోన్ పెట్టించాడు, కారు కొనాలని విశ్వ ప్రయత్నం. అప్పటికి కానీ హోదా పూర్తి కాదు, పోని డబ్బుంటే కొనుక్కోవచ్చు, విలాసాలు మానేసుకుని దేశం కోసం పేదల కోసం త్యాగాలు చేయమని ఈయన్నెవరూ శాసించట్లేదు, భార్య కోసమైనా కొంత సహనం అక్కర్లేదా, తిట్టి దండించి పెత్తనం చేసి డబ్బు కూడబెట్టి కారు కొని అందులో తిరిగితే ఏం గొప్ప సుఖం వస్తుంది. ఇక రేపు శర్మగారికి చెప్పేస్తాను, ఎక్కడన్నా చూసి నా డబ్బు నాకు సర్దేయండి బాబు, ప్రాణాల మీదకి వచ్చి పడింది అని ఏదో అబద్ధం చెప్పి ఆ డబ్బు తెచ్చి ఈయన మొహాన బారేస్తే కానీ సుధా చటక్కన తలెత్తి చీచి అలా మాత్రం చేయకమ్మా అని మొహం చిట్లించింది. మరి ఏం చేయమంటావు,
ఏం చేయక్కర్లా, శర్మగారు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకో, ఇవ్వకపోతే ఊరుకో. ఆ మధ్య స్మగుళ్ళు టేప్ రికార్డర్ తెస్తానని ఎవరో ఒక ఆయన 1000 రూపాయలు ఎగ్గొడితే నాన్న ఏం చేశాడు? బాగుంది, అది ఆయన చేసిన పని, నేను చేస్తే ఊరుకుంటారేంటి? ఏం చేస్తాడు ఊరుకోక? ఏం చేస్తాడమ్మా, అలిగి పడుకుంటాడు. పడుకొని ఎన్నాళ్ళు గొడవ ఇంట్లో, ఎన్నాళ్ళేటి, ఎవరి మూర్ఖత్వం వాళ్ళకి తెలిసేదాకా. అసలు ఇలాంటి విషయాల్లో నువ్వెందుకు పట్టుదలగా ఉండవో నాకు అర్థం కాదు. అందుకే నాకు విసుగ్గా ఉంటుంది నీ మీద. ఒక మనిషి తన దారి సరి చేసుకోవడానికి ఇంతకాలమా? ఈ తప్పంతా నీదే. కూతురు అలా అంటుందనే కూతురికి ఏం చెప్పాలన్నా తల్లికి భయం. చిచి, వెదవ బతుకైపోయింది అని నిట్టూర్చింది పద్మావతి. ఇక తల్లిలో సుధకు నచ్చనిది అదే. బాధపడటంతో సరిపెడుతుంది, గట్టిగా ఎదురు తిరగదు. లేకపోతే నాన్న ఎప్పుడో దారికి వచ్చేవాడు. అమ్మ, నాన్న నేను అడుగుతాను. ఎందుకేమిటి అలా చూస్తే అలా ఊరుకోవటమేనా? నీ మీద నాన్న పెత్తనం ఏమిటి? అసహ్యం వేస్తుంది. అసలు నువ్వు ఇచ్చిన లోకువే ఇదంతా. బుద్ధి లేని మనుషులతో ఏం చెప్తామే సుధా? ఏం చేస్తామా? బుద్ధి తెప్పిస్తాం. తెప్పిస్తాం, మన చేతుల్లో పనే. నీ చేతుల్లో పని కాకపోతే ఎవరి చేతుల్లో పని అమ్మా? ఇంత పెత్తనం నువ్వెందుకు భరిస్తావు? అటో ఇటో తేల్చేసుకో ఇవాళ. చాలే, పరువు తక్కువ. ఇంట్లో ఆ అబ్బాయి కూడా ఉన్నాడు. ఇప్పుడేం గొడవ పెట్టుకుంటాం? రేపు శర్మగారిని అడిగి తెచ్చి పడేస్తాను. అబ్బా, ఈళ్ళని ఎవ్వరు మార్చగలరు అసలు? నువ్వు చేసే పనులన్నీ నువ్వు చేయట్లేదా? నేను ఆఫీస్లో తోటి ఉద్యోగం అప్పిస్తే దాని మీద నన్ను ప్రశ్నించడమా? ఇంకెప్పుడైనా ఇలా మాట్లాడావంటే నీకు నాకు తెగింపులే అనరాదా? అలా అందో. సుధా చంద్రశేఖర్ పడుకున్న గదిలోకి వెళ్ళింది. అతను నిద్రపోతున్నాడు. చొక్కా మార్చుకోలేదు. కొత్త పెన్ను జేబులోంచి తొంగి చూస్తూ చీకట్లో మెరుస్తోంది. అది తీసి టేబుల్ మీద పెట్టి ఫ్యాన్ వేసి వెళ్ళిపోయింది. సుధకు నిద్ర పట్టట్లా. ఏమిటి జీవితం అని ఎవరన్నా ఏడ్చారంటే వాళ్ళకి అంత దుఃఖం కలిగించిన వాళ్ళని ఏం చేయాలి? ఏవి జన్మం బేమి జీవనం అంటూ పుట్టినందుకు సిగ్గుపడుతూ పాడుతూ అడుక్కుంటూ రోజు వస్తాడు ఒక బిచ్చగాడు. అతనికి అంత కష్టం కలిగించేది ఎవరో చెప్పమంటే మామూలే, నా కర్మ తల్లి అంటాడు. అమ్మా నాన్న కూడా ఎవరి కర్మకు వాళ్ళు ఓగురుస్తూ ఉంటారు. ఒకప్పుడు అదృష్టం అనుకున్నదంతా కర్మలోకి దిగిపోయింది. అరే, ఇప్పుడు ఇలా అయ్యాడేమిటి? గొప్ప రాజాదిరాజు, ప్రపంచాధినేత, సౌందర్య ప్రభువు కురూపు బెచ్చగాడిని చూపించి, అరే ఇప్పుడు ఇలా అయ్యాడే? అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? ఆ రాజ్యాలు, ఆ సిరి సంపదల సౌందర్యాలన్నీ ఏమైపోయినాయి? పోయాయి. ఎలా పోయాయి? ఎలాగో అలా పోయాయి. ఎలా నమ్ముతాం? ఈ బిచ్చగాళ్ళ కన్నా దురదృష్టవంతులు అయిపోయారు అమ్మా నాన్న అని అనుకుంది. తెల్లవారిన దగ్గర నుంచి సుధా తండ్రి వెంకట్రావు కొంచెం నవ్వు మొహంతో కనిపించాడు అందరికీ. చంద్రశేఖర్కి ఉద్యోగం గురించి ఎవరినో కలుసుకోమని వివరాలన్నీ చెప్పాడు. ఎవరో పిలవకుండానే టిఫిన్ కోసం వచ్చి పేపర్ చదువుతూ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సుధా చంద్రశేఖర్ను కూడా పిలిచి ఇద్దరికి ఇడ్లీలు పెట్టి తను కూడా కూర్చుంది. నాన్నని కడుపులో మిషన్ కేకలేసి పంపింది కావాలి. ఆ కారప్పొడి ఇలాగి అమ్మా. సుధా ఆ పని చేసింది. ఏమ్మా, నిన్న సుందర్రావు గారు కార్యక్రమం అంటే ఎక్కనన్నావట? చూశాడు ఆయన కూతుర్ని. సుందర్రావు గారో మందర్రావు గారో ఆయన ఎవరో నాకు తెలియదు. నన్ను ఎరుగునని చెప్పారట కదా. నిన్ను ఎరిగిన వాళ్ళందరి కారులు ఎక్కమంటావేటి నన్ను? అబ్బా, అది కాదమ్మా. వానలో అంత తడిసి రాకపోతే పెద్ద ఆయన కారులో డ్రాప్ చేస్తానంటే ఊరుకోనా? నీకు మరీ కార్ల పిచ్చి ఎక్కువైపోతుంది. ఓహో, నీ కారు నువ్వే కొనుక్కుంటావా? కొనుక్కోలేనా? నీ పాటి ఉద్యోగం నేను చేస్తాను అంది కూతురు. చాలా పెద్దదాని వైపోయావన్నమాట. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అవుతుంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాక ఏం చేస్తారు? చంద్రశేఖర్ నవ్వి ఊరుకున్నాడు. విశ్వాసం కుక్కల లక్షణం అని చెప్పరే మీరు అని సుధా శేఖర్ని కోపంగా చూసింది. నీకు తలతిక్క పోవాలి సుమా అన్నాడు తండ్రి. థ్యాంక్స్ నాన్న, తలతిక్క పోగొట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చావు. ఇక మనుషుల సంస్కారంలో తప్ప నాకు ప్రేమలో నమ్మకం లేదు మాస్టారు అంది సుధా కొంచెం మోమాట పడుతూ రాజారావుతో. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్న తర్వాత సుధ మీద తనకి అభిప్రాయం ఎప్పుడు కలిగిందో చెప్పాలనుకున్నాడు. ఇద్దరూ ఒకే జీవితంగా ఎలా గడపాలో చెప్పాలనుకున్నాడు. తన నిర్ణయం తల్లికి అయిష్టమైనా ఆమెకి ఎలాగో నచ్చ చెప్పాలనుకున్నాడు. కానీ అన్నిటికీ సుధ సంతోషిస్తుంది అనుకున్నాడు. కానీ ఈ సుధ తను ఎరిగిన స్టూడెంట్ సుధ కాదనిపించింది. వెళ్దామా అన్నాడు రాజారావు. పదండి. ఇక ఏం ఆలోచిస్తున్నావు సుధా? ఏమీ లేదండి, నువ్వంటే నాకెంతో ఇష్టం. ఇంకొకసారి ఆలోచిస్తాననే మాట ఇవ్వలేవా? వద్దు మాస్టారు, మళ్ళీ మిమ్మల్ని కష్టపెడతానని భయంగా ఉంది. రాజారావు సుధా చేయి నెమ్మదిగా వదిలిపెట్టాడు. మా మాస్టర్కి చెప్పేశాను,
వినగానే అర్థమేమి కాలా తేరుకుని ఏమని అన్నాడు. క్షమించండి అన్నాను. అయ్యో చాలా బాధపడి ఉంటారు. అలాగే అనిపించారు. 4 రోజులు పోతే మీకు చాలా పశ్చాత్తాపం కలుగుతుంది. సుధా నిరుత్సాహంగా నవ్వింది. అలా జరగదు కానీ నిజంగా నాకు బాధగానే ఉందండి ఆయన్ని తలుచుకుంటూ ఉంటే. ఆ సాయంత్రం సుధా ఇంటికి వచ్చేసరికి పద్మావతి చంద్రశేఖర్తో ఏవో పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతుంది. ఆ సంబంధాలు ఎవరికో కాదు, చంద్రశేఖర్కే. సుధా అక్కడి నుంచి వెళ్దాం అనుకుంటూ ఉంటే, సుధా లలిత ఫోటో ఉండాలి మన దగ్గర, ఎక్కడుంది అంది పద్మావతి. చూస్తాను అని సుధా లోపలికి వెళ్ళి వెదికి ఒక కవర్ తెచ్చి తల్లి చేతికిచ్చింది. మీరు అసలు ఫోటో చూడక్కర్లా, పిల్ల చాలా అందంగా ఉంటుంది అని అందించబోయింది పద్మావతి. చంద్రశేఖర్ తీసుకోలేదు. తనకిప్పుడు పెళ్లి ఉద్దేశం లేదని మొదటే స్పష్టంగా చెప్పాడు. టేబుల్ మీద పెట్టి సుధా తర్వాత ఎప్పుడైనా చూస్తాడులే. లలితకు బాగా కట్నం ఇస్తారు, అల్లుడికి ఉద్యోగం కూడా ఇప్పిస్తారు. పిల్ల చాలా అందమైంది. నీకు వర్ణాంతరం అంటే ఏమన్నా అభ్యంతరం ఉందా? మీ పెద్దవాళ్ళు ఏమైనా అడ్డుపడతారంటావా? నాకు అలాంటిది ఏం లేదండి. పెద్దవాళ్ళు ఎలాగో అడ్డుపడతారు, అది ఎప్పుడూ జరిగేదే అన్నాడు. నువ్వు కాస్త నచ్చ చెప్తే వాళ్ళు కూడా ఏమనర్లే. పోయి నేను మీ అమ్మకి రాస్తాలే. ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? ఏ తిండి దగ్గర కొంచెం ఇబ్బంది వచ్చినా ఎవరో ఒకరు సర్దుకోవచ్చు. నీకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి వాళ్ళ కూరలు మానేస్తుందిలే. ఎవరి సంగతి? శకుంతల. ఏ తనే ఎందుకు మానేస్తుంది? నువ్వు చెప్పేది ఎలా ఉందంటే మనలో మనకు పోటలు అట్లేందుకు, సామరస్యంగా పోదాం, నేను చెప్పినట్టు చేద్దాం అన్నట్టు ఒక ఆయన అంది సుధా నవ్వులాట్లో పెట్టి. సర్లే నువ్వు కాసేపు ఊరుకుందు అని పద్మావతి మళ్ళీ చంద్రశేఖర్తో ఎంఏ పాస్ అయిందో, ఈ ఉద్యోగం కూడా చేస్తుంది 2 ఏళ్ల నుంచి. పిల్ల చక్కగా ఉంటుంది. మంచి కుర్రాడు దొరికితే ఏ కులమైనా చేసేయాలనుకుంటున్నారు వాళ్ళ నాన్నగారు. ఎంఏ చదివి ఉద్యోగం చేస్తున్న పిల్లకి చుట్టాలు సంబంధాలు వెతకడం, నాన్నగారు పెళ్లి చేయటం ఏమిటండి? 2 సంబంధాలకి తను సుముఖంగా లేనందుకు అసలే ఆవిడ నిరుత్సాహంగా ఉంది. కూతురు ఆశయానికే విసుక్కుంది. అసలు నాకు ఉద్యోగమే లేదు కదండి అనేశాడు, ఏమిటో తొందరగా బయటపడాలని. ఉద్యోగం ఇప్పిస్తారు కదటోయ్ అంది ఆవిడ. అదిగో అదే మరి, ఓ పిచ్చివాగుడు వాగితే ఇలాగే అవుతుంది. కొంతసేపు ఆవిడే పిల్లల అందచందాలు గుణగణాలు వర్ణించింది. లలిత ఫోటో అతనికి చూపించు, తప్పకుండా ఒప్పుకుంటాడు అని నెమ్మదిగా చెప్పింది. చంద్రశేఖర్ గదిలోకి పరిగెత్తి చేతికి అందిన పత్రిక తిరగేస్తూ కూర్చున్నాడు. మా అమ్మ ఈ ఫోటో మీకు తప్పకుండా చూపించమంది. చంద్రశేఖర్ తలెత్తి ఆశ్చర్యంగా చూస్తూ, మీరు కూడా ఇలా చేయటం ఏం బాగాలేదు. నేనేదో హీరో అయినట్టు, ఆడపిల్లలు కన్నెత్తి చుట్టానికి కూడా అర్హులు కానట్టు ప్రవర్తించడం నాకే సిగ్గుగా ఉంది. నేను ఆ ఫోటోలు ఎందుకు చూడాలి? నాకు ఇష్టం లేదండి. మీ అమ్మగారికి మీరే ఏదో ఒకటి చెప్పేయండి, లేకపోతే నేను చూడను అన్నానని చెప్పండి. మీ అమ్మగారు ప్రేమ వివాహం చేసుకున్నారు కదా, నన్ను కట్నానికో ఉద్యోగానికో ఆశపడి ఎవరో కుదిర్చిన పెళ్ళిళ్ళు చేసుకోమంటారే? ఆవిడని అడగకపోయారా? తర్వాత అడగండి. నిజంగా శకుంతల అండి కొంచెం పని మీద వచ్చింది. శకుంతల మామూలుగా కన్నా ఎక్కువ ముస్తాబు చేసుకున్నట్టు కనపడింది సుధకి. జరీ పువ్వుల చీర కట్టుకుంది. కంఠం శ్రావ్యంగా ఉంది. శకుంతల మాత్రం అతన్ని తరిచి చూసింది. అందచందాలు ఎలా ఉన్నా తన భర్తకయ్యే వ్యక్తికి పెద్ద ఉద్యోగం ఉండాలని ఆమె కోరుకుంటూ ఉంది. పెళ్లి కాగానే తన ఉద్యోగం మానేసి ఇతనితో వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటే ఈయనకు ఉద్యోగమే లేదు, మంచి బట్టలు అన్నా వేసుకోలేదు. ఈ మధ్య ఏమన్నా సినిమాలు చూసావా శకుంతల? అనుభవ్ చూశాను, చాలా బాగుంది. నువ్వు చూసావా? చూశాను, నాకేం నచ్చలేదు. బాలేదానివే, అంత బాగుంటే అందులో ఏం నచ్చలేదు నీకు? ఏమీ నచ్చలా. అందులో సమస్యలు ఎన్నో అర్థం పర్థం లేని సమస్యలు. సర్లే, మీరు చూసారా అండి? బాగాలేదు అని శకుంతల చంద్రశేఖర్ సాక్ష్యం తీసుకోవాలని. చూశాను, పోనివ్వండి, సరిగా గుర్తులేదు. అదేమిటి పిన్ని అలా ఉన్నాడే? ఎలా ఉన్నాడు? టెర్లిన్ బట్టలు వేసుకోవడానుకుంటాను. కొంచెం ఇబ్బందిలో ఉన్నాడుగా ఉద్యోగం లేక. పోను నువ్వే కుట్టిస్తే సరి, ఉద్యోగం ఉన్నదానివేగా అని హాస్యం ఆడింది ఆవిడ. అబ్బే అందుకు కాదు, అసలు అతను ఒప్పుకుంటాడా లేదా అని నేను సందేహిస్తుంటే నువ్వు కూడా సణుగుతున్నావు అని మందలిస్తోంది పద్మావతి శకుంతలని. ఒప్పుకోడు? ఎందుకు ఒప్పుకోడు అంది శకుంతల ఆశ్చర్యపోతూ. ఉద్యోగం చేసే ఆడవాళ్ళని మగాళ్ళు కొందరు ఒప్పుకోరు. పోనీ అతనికి ఉద్యోగం వచ్చాక నువ్వు మాని అంది పద్మావతి. చిచి, అతను అలాంటివాడు కాదమ్మా అంది సుధా అడ్డొచ్చి. మరైతే ఎందుకు ఇష్టం లేదు? అడగరాదు, నువ్వు వెళ్ళి మధ్యవర్తులు ఎందుకు, స్వయంగా మాట్లాడరాదు? వద్దొద్దు, నువ్వు వస్తావని అతనికి అసలు ముందు చెప్పలా. కొంచెం మొహమాటం మనిషి, తర్వాత నేనే అడుగుతాలే, మాట్లాడే ఉద్దేశం ఉంటే మళ్ళీ వద్దు కానిలే అని అభ్యంతరం పెట్టింది పద్మావతి. శకుంతలకు పూర్తిగా నీరసం వచ్చింది. అలాంటి సంబంధం తప్పిపోతే నష్టమేం లేదు. భర్త అనేవాడు భార్యకి చీరలు కొని నగలు చేయించి ముద్దు ముచ్చట చూడాలి కానీ తనే అతనికి బట్టలు కుట్టించాలట. బాగానే ఉంది.
ఇక నీకు నచ్చలేదా ఈ చీర? మొన్న ఫస్ట్ నాడు కొన్నాను, 90 రూపాయలు అంది. అంత ఖరీదా? ఆశ్చర్యపడింది సుధా. నా దగ్గర 150 రూపాయల జార్జెట్ ఇంకోటి ఉంది, ఈసారి కట్టుకొస్తా, వెళ్తా పిన్ని అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు చంద్రశేఖర్ కూడా ఏమీ ఉత్సాహంగా లేదు. రెండో ఇంటర్వ్యూలో కూడా అతను సెలెక్ట్ కాల. అతనే కాదు, అసలు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఎవరూ సెలెక్ట్ కాలేదు. దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి అని ఓదార్చాలనిపించింది. విచారించే సమయానికి విచారించకపోతే సంతోషించే విషయానికి సంతోషించడం కూడా చేత కాదు. కాసేపు బయటకు వెళ్దాం రండి అన్నాడు చంద్రశేఖర్. అమ్మ సినిమాకి వెళ్తోంది, సత్యవతి గారు కబురు మబ్బితే వస్తానని చెప్పింది. మనం అంటే నేనే లేండి, కొంచెం వంట చేయాలి ఈ పూట. ఎంత మాట, అది పార్క్ కన్నా గొప్పది. కడుపులు నిండిన తర్వాతే పార్కులు షికారులు. అలాగే మీరు నిజంగా ధైర్యంగా ఉన్నట్టున్నారే. ఉద్యోగం రానందుకు బాగా విచారించమని ప్రోత్సహించడానికి వచ్చాను. వస్తే వచ్చారు, నా ధైర్యం చూసి సలహా ఇచ్చే అవకాశం పోయిందని నిరాశపడకండి. ఇప్పుడు కార్యక్రమం ఏమిటి ఇంతకీ? మీరు ఏదన్నా చదువుతూ కూర్చోండి, లేకపోతే మాటలు చెప్పండి, నేను వింటూ వంట ప్రారంభిస్తాను. చంద్రశేఖర్ గాబరా పడి ఆగండి, అసలు ఈ ప్రోగ్రాం ఎంతసేపు? సుమారు 3 గంటల 10 నిమిషాలు. అటో ఇటో. ఇటెందుకు, అటే వేద్దాం. 3 గంటల 10 నిమిషాలు. అప్పటికి మీరు వంట చేస్తారన్నమాట. 1 గంట అయ్యాక అప్పటికి తయారైనవి తినేసి మళ్ళీ మొదలెట్టాలి. మళ్ళీ ఇంకో గంట తర్వాత కూడా అలాగే. ఇక ఈ వంట ఈ యుగాంతానికి కూడా మూసే దారి ఉండదు. నేను ఇప్పుడే వాకౌట్ చేస్తున్నానని కుర్చీలోంచి లేచాడు. మరి ఏం చేయమంటారు? పప్పుచారు పెట్టాలి, దోసకాయ పచ్చడి చేయాలి, పొట్లకాయ వేయించాలి, ఇంకేదో చెప్పిందండి. ఎందులోనో కొబ్బరి కూడా వేయమందండి అంది సుధా. మన కడుపులో వేసేయచ్చులేండి, కొబ్బరి ముక్కలు కొరుక్కుని తినేస్తే సరిపోద్ది, అది క్లిష్ట సమస్య ఏం కాదు. అరే, అరగంటలో వంట అరగంటలోనా? లేకపోతే 3 గంటలు చేస్తే 5,000 మందికి సంతర్పణ ఉండొచ్చు. ఏమిటి, ఒక్క మనిషే? ఒక్క మనిషే. తినటానికే? తినటానికే. మీరు లేచి కుర్చీలో కూర్చోండి, నేను చేసేస్తాను ఒక అరగంటలో. అమ్మ తిడుతుందండి, మీరేం చేయొద్దు. తిట్లు తినేస్తే సరిపోదు, లేకపోతే ఆడవాళ్ళు గంటల కొద్దీ వంటిళ్లలో మగ్గడం బానిస లక్షణం అని ఉపన్యాసం ఇచ్చేయండి. ఇస్తా కానీ చిన్న సందేహం, వంటిళ్లలో మగ్గకూడదు. పోనీ స్టవ్ని డైనింగ్ హాల్లో పెట్టుకుని వంట చేస్తే? మీరు అలా దుఃఖపట్టని నేను చూడలేను. మీరు లేవండి, నేను కోసిస్తాను. ఇక అమ్మ ఉల్లిపాయలు ఏ చాకుతో కోసేది? అమ్మ ఉల్లిపాయలు కత్తిపీటతోనే కోస్తుంది అని తీర్మానించింది. చంద్రశేఖర్ కోపం వచ్చి, అమ్మతో ఆగారే, అమ్మమ్మ ఎలా కోసేదో గుర్తులేదా? ఇంకా వెనక్కి వెళ్ళండి. పప్పుచారులో ఒక్క ఉల్లిపాయ కూడా కనపడకపోతే నాన్న గంతులేస్తాడు. నాన్న కోపం వస్తే అమ్మకు భయం. 2 కాదు, ఒకటే, ఆయనకి చాలు, అది నేను కోస్తాలేండి అంటూ ఉంటేనే చంద్రశేఖర్ కళ్ళల్లోంచి నీళ్లు చిమ్మాయి. ఉల్లిపాయల్ని కొయ్యకుండా వండే పద్ధతి చరిత్రలో ఎక్కడా లేదా అని విసుక్కున్నాడు. నేను చరిత్ర స్టూడెంట్ని కాదు, ఫిలాసఫీ అంది కోపంగా. ఐ సీ. ఇక అసలు మనిషి కోసం కాక మనిషి వల్ల దొరికే లాభాల కోసం పెళ్లి చేసుకునే అల్పుణ్ణి అనుకుంటున్నారా నన్ను? మీకుండే ప్రేమలు, ఇష్టాలు, ఆదర్శాలు పేదవాళ్ళకేమీ ఉండవనుకుంటున్నారా? కొంతసేపు మౌనంగా గడిచింది. గాలికి తలల మీద పారిజాతం కొమ్మలు ఊగి జలజల పువ్వులు రాల్చి గాలి నిండా పరిమళం నింపాయి. అంత కోపమే అని నవ్వింది. ఒక ఉత్తరం రాయాలి, జ్ఞాపకం వచ్చింది. నేను రాయాలి, 10 రోజుల నుంచి జ్ఞాపకం వస్తుంది నాకు. అయితే మీ ఉత్తరం అర్జెంట్ కాదు. 10 రోజుల దాకా వెళ్ళని ఉత్తరం ఇంకో 2 రోజులు వెళ్ళలేకపోతే ఇంకోంప్లాయ్ మునిగిపోవు. మీరు కూర్చోండి. మీ అర్జెంటు ఉత్తరాన్ని ఇప్పుడు ఎవరో విమానం మీద పట్టుకెళ్ళట్లేదు, కూర్చోండి ముందు అని చంద్రశేఖర్ చేయి పట్టుకుని లాగింది. చంద్రశేఖర్ నవ్వి లేచిన చోటే కూర్చున్నాడు. నిజంగా మీ కోపంతో నన్ను హడలగొట్టారు బాబు. పేదవాళ్ల కోపం కూడా ఏనాడో సామెత కూడా చెప్పారు. సామెతల జోలికి పోకండి కానీ మీ పేదతనం, మీ బట్టలని, చెప్పులది అది అని నేను మొదట్లోనే అనుకున్నాను. నిజంగా నా మాటలతో మీకు అంత కష్టం కలిగించానా? నన్ను నమ్మండి, నేను ఎప్పుడూ మిమ్మల్ని అంత తక్కువ అంచనా వేయలేదు. మీరే నన్ను ధనగర్వంతో మిడిసిపడేవాళ్ళు రకంలో చేర్చి చాలా అవమానించారు. నా దగ్గర ధనరాశులు ఏం లేవండి, మా వాళ్ళ దగ్గర కూడా లేవు. పాపం మా నాన్న కారే లేదు. ఇక సరే, ఇప్పుడు చెప్పండి, మీకు ఎలాంటి పిల్ల కావాలి? అలాంటి పిల్ల నాకు ఎక్కడైనా కనబడితే మిమ్మల్ని కలుసుకోమని మీ అడ్రస్ ఇస్తాను. మీ రుణం ఉంచుకోను. నేను మీకోసం అదే చేస్తాను. మీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పండి. మీకు ఇంకా తెలియదా? నేను పెళ్లి చేసుకోను. ఎందుకు? అమ్మ వచ్చేసింది, ఎందులోనో అల్లం వేయమందండి. ఇక మా అమ్మకి సినిమా ఎంత బాగా నచ్చిందో, ఆ మధుర స్మృతుల ముందు ఈ క్షుద్ర విషయాలు పట్టించుకునే స్థితిలో లేదు. బతికేవరా దేవుడా, నేను అది వేయటం మర్చిపోయినా ఆమె ఏమనలేదు.
ఇక వంట చేసి పడేసి సినిమా పోకూడదు అన్నాడు. ఒక్క పూట పచ్చడితో సరిపెట్టుకోలేవా నాన్న అంది సుధా. పడుకోబోయే ముందు పద్మావతి కూతుర్ని పిలిచి రూపాయల నోట్లు అందిస్తూ, తీసుకెళ్ళి మీ నాన్న మొహాన బారి, ఈ పూనకం దిగుతుంది. శర్మగారిని అడిగావా ఆశ్చర్యంగా అడిగింది సుధా. నేను అడగలేదు, ఆయనే ఇచ్చారు. నువ్వే ఇచ్చుకో, అంత సిగ్గులేని పని నాకు చేత కాదు అని గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది. ఇక సుధా గారికి రైలు కదిలి ప్లాట్ఫామ్ మీద మీరు తెల్ల చీరతో దూది పింజిలాగా దూరంలో కలిసిపోయాక నేను చాలా నిరుత్సాహంగా ఒక మూల బల్ల మీద జనం రద్దీలో మీ ఆలోచనలతో కాలం గడిపేశాను. మీరు మంచి మనసుతో నాతో చేసిన స్నేహం, మీ ఉన్నత స్వభావం, మీ మాటలు ఎప్పటికప్పుడు నన్ను సంభ్రమంలో ముంచుతున్నాయి. రైలు కదిలే ముందు మళ్ళెప్పుడొస్తారో అని మీరు అడిగితే నేను మాట్లాడలేకపోయాను. నేను జవాబు చెప్పకపోయినా మీరు నవ్వి ఊరుకున్నారు. ఈ ఉత్తరం చదివి నేను చాలా సాహసం చేశాను అనుకుంటారేమో. మీకు ప్రేమలో నమ్మకం లేదని అనేకసార్లు అంటం విని విచారించాను. ఆ నమ్మకం కలిగించే వ్యక్తి ఎప్పుడైనా జీవితంలో తారసపడిపోవచ్చు అని కూడా మీకు నమ్మకం లేనట్టుంది. మీకు ఈ లోకంలో ఎక్కడైనా ప్రేమ దొరకవచ్చు, కానీ మీరు అనే సంస్కారం దొరకదు. ఎందుకంటే అది ఈ సంఘానికే లేదు, ఒక విధంగా ప్రపంచానికే లేదు. పక్షులకు, జంతువులకు కష్టాలుంటే అవి ఒకరు విధించినవి కావు, ఒకరు తీర్చగలిగేవి కావు. కానీ మనుషుల కష్టాలు మనుషులు కలిగించుకునేవే. ప్రపంచమంతా కొందరిని దరిద్రంలో మగ్గబట్టే విధానాలు అవన్నీ. లక్ష్మణరావు గారి అతడు ఆమె చదివారా? మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. మన విమర్శకాగ్రేసరులు తమ ఆస్థాన రచయితల భజన తప్ప ఎక్కడ ఏ మరుపు, ఏ కాంతి కనపడతాయో చూడలేదు. ఇక మీకు తెలిసిందేనేమో, అయినా ఇప్పుడు మళ్ళీ చదవండి. కన్యాశుల్కం నాటకాన్ని ఉదాహరణగా తీసుకుని రచయిత మానవ సమాజాన్ని, దాని చుట్టూ మూసిరే దుష్టశక్తుల్ని మనకు అర్థమయ్యే విధానంలో చెప్పారు. బుచ్చమ్మ ఎవరో కాదు, మానవ సమాజం. ఇది ఒక దేశానికే కాదు, ప్రపంచ మానవ సమాజం. అంత నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె జీవితంలోకి గిరీశం ప్రవేశిస్తాడు. ఎవరతను? ఎటువంటి వాడు? ఏ దృష్టితో ప్రవేశించాడు? బుచ్చమ్మను చూసి ఆమె సౌందర్యాన్ని, యవనాన్ని దోచుకోవాలని వలలో పన్నిన దోపిడీదారుడు గిరీశం. దగాతో, వంచనతో రోజులు గడుపుకోవడం తప్ప అతని లక్ష్యం. బుచ్చమ్మ మీద అతనికి ప్రేమ లేదు. ఆమె గడిపే జీవితం మీద నిజమైన కరుణ లేదు. ఆమె శ్రేయస్సు, అభివృద్ధి అతనికి అక్కర్లేదు. ఇలా బుచ్చమ్మ జీవితాన్ని ఇంకో మలుపు తిప్పిన వ్యక్తి సౌజన్యారావు. ఆమెని వీడియో హోమ్లోనే ఉంచి ఏ మెట్రికులేషన్ వరకు చదివించి ఆమెకు కొంచెం ఆస్తుంది కాబట్టి దాన్ని ఇప్పిస్తే ఆమె జీవితం ఒక ఒడ్డుకు చేరుతుందనుకుంటాడు ఆయన. మూసి ఉన్న తలుపుల ముందు భిక్ష అడగడం నాకు చేత కాదన్నాడు ఒక కవి. పిచ్చివాడు బిచ్చగాడొస్తాడని తలుపులు బార్లా తీసుంచుతారా? అతని దీనాలాపనల మీద దయదలిచి తలుపులు తీయవచ్చునే. నా ఆర్తనాదాలు మీకు వినపడుతున్నాయా? ఎవరు వారు అని మీరు లోపల నుంచి అడగండి. నేను ఇలా చెప్తాను, చంద్రశేఖర్ని. మీ ప్రేమ భిక్ష కోసం నిలబడ్డాను. కాదంటే భిక్ష లేదంటే మిమ్మల్ని విసిగించను. ఈ సౌధం ముద్ద నుంచి వెళ్ళిపోతాను. ఆ ఉత్తరం సుధ చదువుకున్న నాడే ఆ ఉత్తరం చంద్రశేఖరు చదువుకున్నాడు. ఈ ఉత్తరం: చంద్రశేఖర్, మీరెక్కిన రైలు కదిలి ప్లాట్ఫామ్ వదిలి వెళ్ళిపోతున్న క్షణాల్లో నాకేమనిపించిందో తెలుసా? మీరు దిగే రైలు వచ్చి ఆగి మీకోసం నేను ఆతృతగా వెతుకుతూ ఉంటే మీరు నవ్వుతూ ఎదురుపడితే అనిపించింది, మీరు వచ్చేయండి, ఒకరోజు ముందు నుంచే స్టేషన్లో ఉంటాను. మీరు వెళ్ళిపోయారు. ఈ 2 రోజులు నేను ఇంట్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్న ఆలోచనలన్నీ మీ మీదే. మీరు వెళ్ళిపోతే నాకు అంత దిగులుగా ఉండటం నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడైనా హఠాత్తుగా గదిలోకి వెళ్ళి టేబుల్ దగ్గర మీరు చదువుకుంటూ కనపడతారేమో అని అప్పుడప్పుడు వెళ్ళి చూస్తున్నాను. మీరు వెళ్ళింది మొదలు నా ఆత్మలోంచి వార్తలు, సందేశాలు, ఆజ్ఞలు బయలుదేరుతున్నాయి మీకు ఉత్తరం రాయమని. మీరు మా ఇంటికి రావటం నా భవిష్యత్తునంతా మార్చిన సంఘటన అనిపిస్తోంది. నేనేం పుణ్యం చేసుకుంటే మీరు మా ఇంటికి వచ్చి అదృష్టం కలిగిందో అనిపిస్తోంది. నాకు అదృష్టాల మీద నమ్మకం లేదని చెప్పాను రాజారావు గారితో, కానీ ఇప్పుడు అదృష్టాన్ని నమ్ముతున్నాను. మీరే రాకపోతే నేను రాజారావు గారితోనో రంగారావు గారితోనో మాట్లాడి వాదించి అసంతృప్తి పడి నిరాశతో రోజులు గడుపుతూ ఉండేదాన్ని. ఏ దాంపత్యంలోనూ కాంతి కనపడదు. ఒకరిని చూడటమే ఒకరికి ఆనందంగా తేజస్సుతో వెలిగే ముఖాలు కనపడవు. అలాంటి గతే నాకు పడుతుందనే దిగులు ఇన్నాళ్ళు. మీతో ఆ 4 రోజులు ఎంతో చక్కగా గడిచాయి. భాష తెలియని ఏ ప్రాచీన శిలాశాసనంలో ఒక్కొక్క కొమ్ము, ఒక్క తలకట్టు, ఒక్క అక్షరం అర్థమైనప్పుడు మిగిలిందంతా చదివి మానవ పుట్టు పూర్వోత్తరాలు గ్రహించాలని శాస్త్రవేత్తలకు కలిగే ఆరాటం కలుగుతోంది. కాబట్టి జీవితంలో ఎవరి ఊహలు వారివేనా? ఎవరి శ్వాస వారి ప్రాణాలు నిలుపుతున్నట్టు ఎవరి కలలను వారిని నడుపుతాయా?
నేను ఇలా మీకు ఉత్తరం రాస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనంద తరంగాలు ఈ ఉత్తరం చదివినప్పుడు మీ మనసును కూడా తాకుతాయని ఊహిస్తున్నాను. నా అనుమతి లేకుండా రాజారావు గారు తొందరపడి నా చేయి పట్టుకుంటే నేను నిర్దయగానే వదిలించుకున్నాను, కానీ నేను కూడా మీ అనుమతి లేకుండానే మీ చేయి పట్టుకున్నాను. చీకటి ఆకాశంలో తళుక్కున ఒక మెరుపు మెరిసినట్టు మీరు వచ్చి వెళ్ళిపోయారు. నా ఊహల్ని కలల్ని కాగితాల మీదకి తర్జుమా చేయటం కొత్తగా నేర్చుకుంటున్నాను. ఈ పిచ్చి ఉత్తరం చూసి సుధా ఇంతేనా అనుకోకండి. ఈ అక్షరాల్లో నన్ను నేను వ్యక్తం చేసుకోగలిగే చాతుర్యం లేదు నాకు. ఈ కళల్లో సుధని, ఈ ఆశల్లో సుధని అర్థం చేసుకోండి. నా ఆలోచనల్లోనే మీ చుట్టూనే తిరుగుతూనే ఉంటాయి, కానీ ప్రేమ చాలదని బియ్యం, చింతపండు వంటి క్షుద్ర పదార్థాలు కూడా కావాలనే నగ్న సత్యాలు గుర్తుకొస్తున్నాయి. రోజు పోస్టులో వెళ్ళే లక్షలాది సామాన్య ఉత్తరాల్లో అందకపోయినా పర్వాలేని చెత్త ఉత్తరాలతో ఉత్తరం కలిసిపోయే అదృశ్యం కాకుండా పోస్టు బంట్రోతులు స్వయంగా మిమ్మల్ని కలిసి చాలా భద్రంగా మీకు ఈ వినతి పత్రం అందించే మార్గాల్లో దీన్ని పంపుతాను. అదండి కథ. 1972 డిసెంబర్ నుంచి 73 జనవరి వరకు ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఇది పడిందట. దీని మీద రచయిత్రి గారు కొంత రాశారు, వినండి ఒక 2 వాక్యాలు. ఈ కథలో గతంలో రాసిన వాక్యాల నుంచి అక్కడక్కడ కొన్ని వాక్యాలు తగ్గించారట. కొన్ని చోట్ల అనవసరం అనిపించి, కొన్ని చోట్ల ఈ భావాలు సరిగా లేవు అనిపించి. మనుషుల సంస్కారంలో తప్ప నాకు ప్రేమలో నమ్మకం లేదు అంటుంది సుధా. రాజారావుతో కానీ ఆమెకు రెండిట్లోనూ నమ్మకం ఉంది. ఈ కథకు గతంలో కొత్త ముందు మాట రాసినప్పుడు ఇదే విషయం మీకు కొంత చెప్పడానికి ప్రయత్నించాను. ఇక ఇలాంటివి అంటే నేను కూడా కొన్ని ఈ కథ చదివేటప్పుడు కొన్ని విషయాలు మీకు తగ్గించే చదివాను. ఎందుకంటే కొన్ని రంగనాయకం గారు రాసినట్టు ఏంటంటే కొన్ని విప్లవాత్మకంగా ఉంటాయి. మధ్యలో ఆమె కొంత ఆ మార్గంలో పయనిస్తూ ఉంటారు. ఒక ప్రేమ కథ విప్లవాత్మకం అనేదానికి నాకెందుకో ఇది అవ్వలేదు. మధ్య మధ్యలో కొన్ని కట్ చేశాను. దానివలన చివరికి వాళ్ళిద్దరూ ఏమిటంటే వాళ్ళిద్దరి భావాలు తెలుసుకుని ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఒక రకమైన అభిప్రాయానికి వచ్చారు. అంత భావాలు పంచుకున్నాక ఆ పెళ్ళి చాలా చక్కగా జరుగుతుంది. వాళ్ళ జీవితం కూడా ముందు ముందు సుఖంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.